Welcome to 229th session of the Center for Social Dialogue. ఈ మధ్యకాలంలో నేను ఈ నంబర్ అనౌన్స్ చేయట్లేదు, ఎందుకంటే మధ్యలో కొంత కన్ఫ్యూజన్ వచ్చింది. మళ్ళీ రీకాల్కులేట్ చేసి కొంత లెక్కలన్నీ వేసి దిస్ ఈస్ ద 229th సెషన్ ఆఫ్ ది సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్. వెల్కమ్ డాక్టర్ మురళీధర్ గారు. గా కొత్త వాళ్ళు ఎవరు లేరు కాబట్టి, అందరం పాత వాళ్ళమే కాబట్టి సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ గురించి ప్రత్యేకమైన ఇంట్రొడక్షన్ అక్కర్లేదు. సో రేపు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి బర్త్డే. ఈ సందర్భంగా మనం ఒకసారి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి గుర్తు చేసుకుందాం అనుకున్నాము. అనుకున్న వెంటనే రాధాశ్రీ గారు నేను మాట్లాడతానని ముందుకు వచ్చారు. సో వారికి ధన్యవాదాలు చెప్తూ స్వర్ణలత గారిని, రాధాశ్రీ గారిని ఇంట్రడ్యూస్ చేయమని, తర్వాత సెషన్ స్టార్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. స్వర్ణలత గారు. సార్, అందరికీ నమస్కారం, శుభ సాయంత్రం అండి. సిఎస్డి సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా శుక్రవార సమావేశం సిఎస్డి స్వాగతం పలుకుతోంది. ఈరోజు కార్యక్రమంలో ప్రధానంగా మాట్లాడబోయే వక్త గురించి చెప్పే ముందు ఈరోజు అంశం ఏదైతే ఉందో ఆ అంశం గురించిన కొన్ని చిన్న పరిచయాన్ని మీకు తెలియజేస్తాను. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి, జయ 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 శత సహస్ర నరనారీ హృదయ నేత్రి, జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి. ఇటువంటి ఒక అద్భుతమైన దేశభక్తి గీతాన్ని రచించిన వారు. అలాగే ఎన్నో భావ కవితలలో తీసుకుంటే సినిమా సంగీతంలో కూడా అత్యద్భుతమైన పాటలు. మనసున మల్లెల మాలలు గేనే, కన్నుల వెన్నెల డోలలు గేనే. ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి. జస్ట్ ఇది పాడగానే మీరందరూ గుర్తుపట్టుంటారు. తెలుగు వారు అన్న వారి యొక్క గుండెను కదిలించిన పాటలు, భావోద్వేగాన్ని కలిగించిన పాటలు, అలాంటి అద్భుతమైన సంగీతాన్ని ప్రతి తెలుగు వారు గుర్తుపెట్టుకున్న కవి, ఎందరో కవులకు, ఆధునిక కవులకంతా ఆదర్శంగా నిలిచిన వారు అయిన కృష్ణశాస్త్రి గారి గురించి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి ఈరోజు చెప్పబోతున్న వారు రాధశ్రీ గారు. వారి గురించిన కూడా చిరు పరిచయం చేస్తాను. రాధశ్రీ గారి అసలు పేరు డాక్టర్ డిఏవిఆర్కే ప్రసాద్ గారు. సారు రిటైర్డ్ బ్యాంక్ చీఫ్ మేనేజరు. 55 ఏళ్ల సాహిత్య సేవ, అంటే బ్యాంకు ఉద్యోగం వచ్చి వృత్తి అయితే ప్రవృత్తి, ఆయన ఊపిరి తీసుకోవడం అంతా కూడా తెలుగు భాష కోసమే. సాహిత్య సేవ అంతగా చేసిన వారు ఆయన. అలాగే భారత భారతి ఉపాధ్యక్షులుగా ఉంటున్నారు. ఇప్పటి వరకు మనం బ్యాంకు ఉద్యోగి అనగానే మనం చాలా మంది అనుకుంటారు ఎంత ఎవరైతే సాహిత్య సేవ చేస్తున్నారో కవుల కన్నా ఎక్కువగా ఆయన సాహిత్య సేవను చేస్తున్నారు. అంటే 1700 పుటల ముద్రిత సాహిత్యం ఉంది, 41 ముద్రిత గ్రంథాలు ఉన్నాయి, 9 ఇంకా ముద్రణలో ఉన్నాయి, 1300 పైగా సన్మానాలు పొందారు. అలాగే ప్రభుత్వ ఉగాది పురస్కారంతో సహా 50కి పైగా పురస్కారాలని ఆయన పొందారు. ముఖ్యంగా ఆయనకున్న గొప్ప లక్షణం ఏంటంటే, పద్యములో మాట్లాడేద పద్యమే నైవేద్యం అనుచు, భగవానుని నే హృదయముగా పూజించెద, విద్యాధికులెల్ల మెచ్చ వినయాంజలినై అని పద్యం మీద ఉన్న ప్రేమను ఆయన ప్రతి మాటలోనూ ఆయన తెలియపరుస్తూ ఉంటారు, ప్రకటిస్తూ ఉంటారు. పద్యంలోనే పొగుడుతారు, పద్యంలోనే మాట్లాడతారు. పద్యం మీద ఉన్న తన అభిమానాన్ని ఈ విధంగా చాటుకుంటూ ఉన్న రాధశ్రీ గారు ఈరోజు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించిన సాహిత్య సేవ, ఆయన తెలుగు వారికి అందించిన సాహిత్య సంపదని గురించి మాట్లాడతారు. ఆయన్ని సాదరంగా సిఎస్డి సమావేశానికి ఆహ్వానిస్తున్నామండి. రాధశ్రీ గారు, ఈరోజు ఈ సమావేశానికి మీరు వచ్చినందుకు ముందు మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మీ ఉపన్యాసాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. స్వాగతం అండి. చాలా సంతోషం అండి.
వందనముగా సత్కవితా చందనమును పూయుచుంటి సభలోపల ఆనందము తొణికి సలాడగా వందనమందింతు మీకు పద్యములోనన్. మీ అందరికీ పద్యంలోనే నా నమస్కారం తెలియజేస్తున్నాను. వందనములు చేతు పాండిత్య నిధులకు, వందనములు చేతు ప్రథితులకును, వందనములు చేతు వరణీయ గుణులకు, వందనములు కవన చందనములు. ఈ రోజున నేను 2025లో పాల్గొంటున్న 195వ కార్యక్రమం ఇది. రేపటి రోజున 1/11/1897లో కృష్ణశాస్త్రి గారు జన్మించారు. కాబట్టి రేపు 128వ జయంతి. మావి చిబురులను మేయుచు కోవెలల సమీపమందు కోయిల యగుచున్ దేవుల పల్లి కులీనుడు భావుకుడగు కృష్ణశాస్త్రి పాడెను కవితన్. మావి చిబురులను మేయుచు కోవెలల సమీపమందు కోయిల యగుచున్ దేవుల పల్లి కులీనుడు భావుకుడగు కృష్ణశాస్త్రి పాడెను కవితల్. కృష్ణశాస్త్రి గారి జీవితంలోకి వెళ్ళబోయే ముందు ఈ సంవత్సరం కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షముకు 100 సంవత్సరాలైనాయి. 1925లో ఆ పుస్తకం ప్రచురించారు. 100 ఏళ్ల పుస్తకం అని కృష్ణపక్షం మీద ఒక నిశిత పరిశీలన చేస్తూ నిన్ననే నా వ్యాసం వచ్చింది. ఇది కృష్ణశాస్త్రి గారి గొప్పతనాన్ని చెప్పబోయే ముందు కృష్ణశాస్త్రి గారి మీద ఒక విమర్శతో ప్రారంభిద్దాం. ఈ విమర్శ చేసిన వారెవరో చివరి దాకా మీరు సస్పెన్స్ లోనే ఉంటుంది. మీరు ఎవరన్నా చెప్పగలిగితే కూడా సంతోషమే. మెరుగు కళ్ళజోళ్ళు గిరజాలు సరదాలు భావకవికి లేనివేవి లేవు, కవితలోన తప్ప గట్టివాడన్నింట. ఇది ఆయన మీద విమర్శ. మెరుగు కళ్ళజోళ్ళు గిరజాలు సరదాలు భావకవికి లేనివేవి లేవు, కవితలోన తప్ప గట్టివాడన్నింట, అతని పేరు చెప్పాలవి కాదు. మరి ఈ మాట ఎవరన్నారో ఎందుకన్నారో చూద్దాం చివరిలో. భావ కవితాలోక చక్రవర్తి అయిన దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు అందాల ఆమని లాంటి తూర్పుగోదావరి జిల్లాలో పీఠాపురం దగ్గరలోని రావువారి చంద్రపాలెంలో 1/11/1897 జన్మించారు. వీరిది పండిత వంశం. వీళ్ళు పిఠాపురం రాజావారి ఆస్థాన కవులు. వీళ్ళ తండ్రి గారు బాబయ్య గారు. పిఠాపురంలోనే ఈయన హై స్కూల్ విద్య పూర్తి చేశాడు. వీళ్ళ గురువులు కూచి నరసింహం గారు, రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ఆంగ్ల సాహిత్యం మీద కృష్ణశాస్త్రి గారికి ఆసక్తి కలిగించారు. 1918లో విజయనగరంలో ఈయన డిగ్రీ పూర్తి చేశారు. పెద్దాపురం మిషన్ హై స్కూల్లో ఉపాధ్యాయ వృత్తి ప్రారంభించారు. ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి బ్రహ్మ సమాజం, వ్యవహారిక భాషా ఉద్యమం ఈ రెండింటిని నెత్తికెత్తుకొని బ్రహ్మాండంగా దేశాటన చేశారు. 1920లో ఆయన ఒకసారి వైద్యం కోసం రైలులో బళ్ళారి వెళుతూ ఆ నల్లమల అడవుల మీదుగా వెళుతున్న ప్రకృతిని చూసి పరమశించి అలవోకగా ఆకులో ఆకునై అనే గేయం రాసుకున్నారు. అదే కృష్ణపక్షానికి మొట్టమొదటి గేయం. ఆ కృష్ణపక్షం వల్లనే కృష్ణశాస్త్రి గారికి ఇంత గుర్తింపు కూడా వచ్చింది. అదే కృష్ణపక్షానికి శ్రీకారం కూడా అయింది. 1922లో ఆయనకు భార్యా వియోగం వచ్చింది. దాంతో ఆయనకు విషాద ఛాయలు ఇంకా అలముకొన్నాయి. రెండో వివాహం రాజహంస అనే ఆమెతో జరిగింది. మళ్ళా రెండోసారి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చారు. మళ్ళా ఉపాధ్యాయ వృత్తి వదిలేశారు. భావ కవితోద్యమాన్ని ప్రచారం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. పాశ్చాత్య సంగీతాలను, సాహిత్యాలను అధ్యయనం చేశారు.
ఈయన చేసిన మరొక పని ఏమిటంటే హరిజనోద్ధరణ వేశ్యా వివాహ సంఘం అని ఏర్పాటు చేసి పాపం వాళ్ళందరికి కూడా వివాహాలు ఏర్పాటు చేసి వాళ్ళ బ్రతుకులు మార్చారు. అంటే ఉత్తినే రాయటమే కాదు, రంగంలోకి దిగి పనిచేసిన వారు కృష్ణశాస్త్రి గారు. 1923లో ఠాగూర్ను కలిశారు. అక్కడి నుంచి ఆయనకు ఆవేశం ఇంకా ఎక్కువైంది. 1933 నుంచి 1941 వరకు కాకినాడ కాలేజీలో లెక్చరర్గా చేరారు. ఆ తర్వాత ఆకాశవాణిలో చేరారు. ఆ తర్వాత బిఎన్ రెడ్డి గారి మల్లీశ్వరి సినిమాతో రంగ ప్రవేశం చేశారు. దాదాపు 60 సంవత్సరాలు అప్రతిహతంగా సాహిత్య సేవ చేశారు. 1963లో ఆయన గొంతు మూగబోయింది. ఆయన కొడుకు పేరు సుబ్బారాయ శాస్త్రి, బుజ్జాయి అని కార్టూనిస్టు, బ్రహ్మాండమైన కార్టూనిస్టు. కూతురు పేరు సీత. మేనల్లుడు వింజమూరి శివరామారావు, మేనకోడలు వింజమూరి అనసూయాదేవి. సినిమా జీవితంలో 1950 నుంచి ఆయన చనిపోయేదాకా 1980లో పరమపదించేదాకా 30 సంవత్సరాలలో కేవలం 170 పాటలే రాశారు. సినిమా పాటకు కావ్య గౌరవాన్ని కలిగించారు. ఎన్నో రేడియో నాటికలు రచించారు, యక్షగానాలు రచించారు. ఆంధ్ర శైలి భావ కవితా పితామహుడు అనేటువంటి బిరుదులు సంపాదించారు. 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ఆయనకు కళాప్రపూర్ణ బిరుదు ఇచ్చారు. 1976లో పద్మభూషణ్ దొరికింది. 1978లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 1979లో రాజాలక్ష్మి ఫౌండేషన్ వారి అవార్డు వచ్చింది. 1975లో కవితా స్వర్ణోత్సవం జరిగింది. ఈ సంవత్సరం కృష్ణపక్షానికి 100వ జయంతి. ఆయన రాసిన రచనలు కృష్ణపక్షం, పల్లకి, ధనుర్దాసు, శర్మిష్ట, బదరిక, అరుణరథం, విద్యావతి, కొత్త కోవిల, గోరింట, ప్రవాసము, ఋగ్వీధి, అప్పుడు పుట్టి ఉంటే, బహుకాల దర్శనం, అమృత వీణ, మంగళకాహళి, మేఘమాల, వెండి తెరపాటలు, ఇలాంటి చాలా లెక్కకు మిక్కిలి కావ్యాలు. అందులో మొట్టమొదటిగా మొన్ననే మనం చెప్పుకున్న కావ్యం కృష్ణపక్షం. మళ్ళా పిష్టపేషణంలాగా, చర్విత చర్వణంలాగా, పేపరు కాగితం అన్నట్లు చెప్పిందే చెప్పకుండా కృష్ణపక్షంలో ఉన్న ఒక్క విశేషం ఏమిటంటే దాన్ని పిఠాపురం రాజావారికి అంకితం ఇచ్చారు. అంకిత పద్యాన్ని కూడా అంత మధురంగా రాశారు. తరుణ శృంగార మధుర మాధవుడవీవు, కలికి పాటల కోయిల కొలము మాది, తావకీన సభావనా తరువితాన శాఖికల నిత్య నూతన స్వాదుగాన, జీవసారము గరిహించి చివురులెత్త పాడుకున్నారు మాకుల స్వాములెల్లా, స్వచ్ఛ కీర్తి మనోజ్ఞ వసంతమూర్తి, పిక కుమారకు నన్ను పాడుకొన నిమ్ము, మాలగా తొలి పాటల పూలతోడ, హృదయమే కూర్చి నీ కొరకెదురు చూతూ. ఆనాటి కాలంలో సూర్యారావు బహద్దర్ గారికి ఆయన అంకితం చేశారు. దీంట్లో ఉన్న ఎన్నో కవితల గురించి మొన్ననే మనం చెప్పుకున్నాం. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులే తెరెమ్మనై అనేది. దాంట్లోనే తరులెక్కి, అలనీల గిరులెక్కి, మెలమెల్ల చెదలెక్కి, జలదంపు నీలంపు నిగ్గునై, ఆకలా దాహమా చింతలా వంతలా, ఈ అడవి దాగిపోనా, ఎట్లయినా ఇచటనే ఆగిపోనా. దీన్ని సినిమా పాటగా పెడితే కృష్ణశాస్త్రి గారి పరమపదించిన తర్వాత 3 ఏళ్లకు ఆయనకు జాతీయ స్థాయిలో ఉత్తమ గేయంగా దీనికి బహుమతి కూడా వచ్చింది. అంతేకాక ఆయన తన గురించి తాను చెప్పుకున్నారు. జిలుగు వసనాల మణిమయోజ్వల మనోజ్ఞ వాంఛనాంచిత భూషణ గణము పూని, రాజవీధుల రతనాల రథమునెక్కి, వెదలు నిర్జీవ పాషాణ విగ్రహంబా,
ఏను స్వేచ్ఛా కుమారుడ, ఏను గగన పథ విహార విహంగమపతిని, నేను మోహన వినీల జలధర మూర్తి, నేను ప్రళయ జంఝా ప్రభంజన స్వామి నేను అని చెప్పుకున్నారు. తర్వాత దీంట్లో ఉన్న అన్వేషణం గురించి కూడా నేను మీకు చెప్పాను. అన్వేషణంలో ఒక అమ్మాయిని మరొక అమ్మాయి అడుగుతుంటుంది ఆ కృష్ణుడి కాలంలో, ఎక్కడి నుంచి వచ్చావు, ఎట్లా వచ్చావు, ఇల్లు వదిలిపెట్టి రాని దానివే, నువ్వు ఎలా వచ్చావు? అది శరద్రాత్రి శీత చంద్రాతపాంతరాళ రమణీయ రజత తల్పంబు నుండి మెల్లగా నిద్రపోవు రేపల్లెవాడ సకల గోపాల గోపిక గణముతోడ. అలాంటిదప్పుడు ప్రాణనాయకు కౌగిలి పట్టు వదలి, ఇల్లు వదలి ఎన్నండు నీ పల్లె వదలి, అడుగిడని దాని వానాటి అర్ధరాత్రి విజన పథముల బడి ఎట్లు వెడలినావు అని చెబితే, ఆ కృష్ణుడి మోహన గానం నన్ను ఇలా రప్పించింది, మరి నువ్వెందుకు వచ్చావు అని ఆ అమ్మాయి మొదట అమ్మాయిని అడుగుతుంది. ఈ విధంగా అన్వేషణంలో ఆ ఆత్మ పరమాత్మల అన్వేషణ రసవత్తరంగా, మహత్తరంగా, బృహత్తరంగా నిర్మించారు కృష్ణశాస్త్రి గారు. ఆ తర్వాత ఒక మంచి, అందరూ చాలా మంది ఉటంకించేటువంటి పద్యం కూడా దీంట్లోదే. సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు చంద్రికల నేల వెదజల్లు చందమామ, ఏల సలిలంబు పారు గాట్పేల విసరు, ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను. ఇది ఎంత సహజమో ప్రేమ కూడా అంత సహజము అని చెప్పారు. అంతేకాదు తన గురించి తాను చెప్పుకుంటూ, నేనెవరనుకుంటున్నారు, నన్ను గని ఏరుగాలి చందంగవలదు ఎవ్వరని ఎంతురో నన్ను, ఏనంత శోక భీకర తిమిర లోకైకపతిని కంటక కిరీటధారినై కాళరాత్రి మధ్యవేళల జీమూత మందిరంపు కొలువు కూటాల ఏకాంత గోష్ఠిదిచ్చి. అలాంటి శోకమూర్తిని నేను అని విషాద సౌందర్యాన్ని వెలయించారు. ఇది శ్రీశ్రీ గారి లాంటి వాళ్ళకు కూడా అనుకరించడానికి సాధ్యమైంది. ఎవ్వరు అనుకొందురో నేను ఏనంత శోక భీకర తిమిర లోకైకపతిని అని కృష్ణశాస్త్రి గారంటే, ఎరుగవే నన్ను లోక భీకర మహోగ్రఫణి విషస్పిత మృత్యురూపణిగా నీవు అని శ్రీశ్రీ గారు అదే పంధాలో చెప్పుకున్నారు. తర్వాత ఆయన కృష్ణ పక్షాన్ని మొత్తం మనం విశ్లేషిస్తూ దీంట్లో 4 మాటలు చెప్పుకున్నాము. ఏమిటి అంటే, ముందు స్వతంత్ర బుద్ధి, ఆ స్వతంత్ర బుద్ధి దుఃఖానికి విరహానికి దారితీస్తుంది. ఆ దుఃఖము ఆ విరహం వల్ల ప్రేమ జనిస్తుంది. ఆ ప్రేమ మామూలు ప్రేమ కాకుండా విశ్వజనీనమైన ప్రేమ అవుతుంది. ఆ విశ్వజనీనమైన ప్రేమ నుంచి ఈశ్వరారాధన అవుతున్నది. ఆయన కళ్ళల్లో నుంచి కారే నీళ్లతో తడిసినటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క పాదాల నుండి ఈయన అశ్రువులు కారి గంగా ప్రవాహమైంది అని చెప్పుకున్నాడు. కలుష దుర్దాంత ఘోర సంకలిత కుహరముల జనించు మదీయాశ్రుమలిన ధార స్వామి భవదీయ పాదదేశమున వారి పరమ పావన జాహ్నవీ ప్రభలగాంచు. ఈ విధంగా కృష్ణపక్షాన్ని అజరామరం చేసినటువంటి కృష్ణశాస్త్రి గారు ఎన్నో రాశారు. కృష్ణశాస్త్రి అనగానే మనకు రకరకాలైనటువంటి పదాలు గుర్తొస్తాయి. తుమ్మెదలు, జరులు, విహంగాలు, మేఘాలు, విద్యుల్లతలు, తారకలు, మిడుగురులు, చంద్రికలు, జంఝా ప్రభంజనాలు, లతలు, పొదరిళ్ళు, కెరటాలు, సెలయేళ్ళు, చిగురుటాకులు, మల్లెపూలు, ఆకులు, అడవులు, తరులు, గిరులు, ఇవన్నీ కూడా జరులు. వీటిలో విశేషం ఏమిటంటే, ఒక ఆయన చెప్పినట్లు ది ఎర్త్ హ్యాస్ ఎ మ్యూజిక్ ఇఫ్ యూ కెన్ లిసన్ ఇట్. భూమికి సహజమైన సంగీతాన్ని కల్పించే ఇవన్నిటినీ కృష్ణశాస్త్రి గారు విన్నారు. అందుకే ఆయన ఏది చెప్పినా కూడా వీటన్నిటి సమాహారంలాగా కనిపిస్తూ ఉంటుంది.
కృష్ణపక్షం దాటి మళ్ళా మనకున్న సమయంలో మనం కొన్ని చెప్పుకుంటాము. ధనుర్దాసు అని ఆయన బ్రహ్మాండమైన రేడియో నాటిక రాశారు. ఆ రేడియో నాటికలో మనం కృష్ణశాస్త్రి గారి విశ్వరూపాన్ని చూడవచ్చు. ధనుర్దాసు తన భార్య కనుల మీద అంత వ్యామోహంతో భార్య కనులకు గొడుగు పడుతూ ఉంటాడు. అట్లాంటి వాడిని రామానుజులు వారు పిలిచి, ఎందుకయ్యా గొడుగు పట్టుకొని నిలబడ్డావు? ఈ శ్రీరంగంలో జరుగుతున్న వేడుకల మీద నీకు ఏమాత్రం ధ్యాస లేదా? శ్రీరంగనాయకుడిని చూడవా అంటే, నా భార్య కళ్ళు వదిలిపెట్టి నేను ఎక్కడా చూడను అంటే, అంతకన్నా గొప్ప కళ్ళు చూపిస్తాను చూడు అని ఒక కన్ను గ్రీష్మ భీష్మ కుతభోగ్రతరార్యమ మండలంబు కార్తీక శిశురాంశు బింబము గదేవుక నేత్రము లోకలోక శాసకుడవు నీవే నా చల్లని సామివి నీవే అక్షియుగ్మం ఒకసారి విరియగా వెరగా ఇక రంగనాయక అని రామానుజుల వారు ఆ రంగనాయకుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు ఆ విశాల నేత్రాలు చూసినటువంటి ధనుర్దాసు, అయ్యో అసలు ఇన్నాళ్ళు నేను చూడలేదే, ఏలా దాచితి విన్ని నాళ్ళు దయలేనే లేదటయ్యా భవల్లీలాలోల విలోచనంచల తటిల్లేఖాచలల్లాస్యమేన అలోకించితిన చిలాజడిమ పాయం ద్రోయన ఆరునేమో తృష్ణాగ్ని. అసలు ఇన్నాళ్ళు వివస నృత్యం ఆడనా కేకినై అంటే నేను కూడా నెమలిలాగా నృత్యం చేసేవాడిని, అసలు నాకు ఎవరూ చూపించలేదే ఇంత విశాల నేత్రాలు. ఏలా దాచితి విన్ని నాళ్ళు దయలేనే లేదటయ్యా భవల్లీలాలోల విలోచనాంచల తటిల్లేఖాచలల్లాస్యమేనాలోకించినా. ఇంత గొప్ప సమాసం రాసిన వాడు. నా తండ్రి తిరదగ్ధ జంగలము ప్రాణం విద్యుష్మత్కృపాన్వీత స్ఫీత కటాక్ష వీక్షణము ప్రావృన్మేఘమాలాగళక్షీత స్తోత్రము. ఇంత గొప్ప సాహిత్యం రాసిన వారు, ఇంత గొప్ప సంస్కృత సమాసాలను ఇంత శబ్దబంధురంగా వేసిన వారు సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న పదాలతో మహోన్నతమైన కావ్యాలు, మహోన్నతమైన పాటలను కావ్యాలుగా తీర్చిదిద్దారు. మొట్టమొదటి సినిమా మల్లీశ్వరి బిఎన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఆయన సినిమా రంగంలోకి వచ్చారు. రావి చెట్టు కింద అనే పాట గాని, పరుగులు తీయాలి గిత్తలు ఉరకలు వేయాలి అనేది గాని, ఆకాశ వీధిలో అది గాని, మనసున మల్లెల మాలలుగెనే కన్నుల వెన్నెల డోలలుగెనే ఎంత హాయి ఈ రేయి నిండెనో ఎన్ని నాళ్లకి బ్రతుకు పండెనో. ఎంత గొప్ప సాహిత్యము రాశారు. దాంట్లో యక్షగానం కూడా ఒకటి రాశారు. సకలాంధ్ర నిఖిల కర్ణాట విపుల సామ్రాజ్య రత్నదీప కళలకు నెలవగు మాదేవి అంటూ ఆ యక్షగానం సాగుతుంది. అవునా నిజమేనా అనే పాట గాని, ఈ పాటలన్నిటితో పాటు ఒక మంచి పద్యం రాశాడు. బళిరాయన్నడు జారని భువికి రంభారాగిణి రత్నమేఖలయో బళిరాయన్నడు జారని భువికి రంభారాగిణి రత్నమేఖలయో నిర్జర ప్రియవధూ కంఠస్వరద్దామమో మలయాశాగత మారుతో లలిత పంపా వీచికా డోలికా చలదుత్పల్ల జలే జమాలికయో చంచలా తన్వియో. ఇంత శబ్దబంధురంగా ఈ పద్యానికి ఒక విశేషం ఉంది. కృష్ణశాస్త్రి గారు 109 సార్లు రాసి 109వ సారి రాసిన పద్యాన్ని సినిమాకు ఇచ్చారు అని, ఈ పద్యాన్ని పెద్దన గారు పాడినట్లుగా మనకు సినిమాలో కనిపిస్తుంది. ఆ పెద్దన గారుగా రేడియో అన్నయ్య జ్ఞాపతి రాఘవరావు గారు వేసినారు. అవు పిలచిన బిగువటరా అని భానుమతి పాట తర్వాత వాళ్ళు విడిది చేసిన సత్రంలోకి కృష్ణదేవరాయలు పెద్దన వస్తారు. అప్పుడు పెద్దన ఆశువుగా చెప్పినట్లుగా ఈ పద్యం నడుస్తుంది. బళిరా ఎన్నడు దారని భువికి రంభారాగిణి రత్నమేఖలయో. ఆ విధంగా సాగిపోతుంది. నిర్జర వల్లభ
ప్రియ వధూ కంఠస్వరద్దామయో మలయాశాగత మారుతోల్లలితల పంపా వీచికాడోలికా చలదుత్పల్ల జలేజమాలికయో చెంచలా తన్వియో. ఇంత గొప్పగా సాహిత్యాన్ని నడిపించిన వారు. అంతేకాదు ప్రతి చిన్న చిన్న పదాలతోనే ఎక్కువగా రాశారు. అంటే ఆయనలో ఉన్న సంస్కృత శబ్ద సమాసం కోసం నేను ఇలాంటివి చెప్పాను. చిన్న మాటలతో రాజమకుటంలో సడిసేయకో గాలి సడిసేయకే అనేదాన్ని ఎంత గొప్పగా ఆయన తీర్చిదిద్దారు. అలాగే ఏకవీరలో ఆయన బ్రహ్మాండమైన పాట రాశారు. కనిపెట్టగలవా మగువా కళ్ళకు గంతలు కడితే కనిపెట్టగలవా మగువా. అదా సినిమానే పెద్ద విశేషం. విశ్వనాథ సత్యనారాయణ గారి చారిత్రాత్మక నవల. కథానాయకుడు వేరొక కథానాయకిని, రెండో కథానాయకుడు ఈయన ప్రేమించిన అమ్మాయిని చేసుకుంటారు. ఆ కథ అంతా మనకు తెలిసిందే. అది సూచ్యార్థంగా కనిపెట్టగలవా మగవా కళ్ళకు గంతలు కడితే అనే మాట రాశారు. ఇక్కడ ఇంకొక మాట కూడా మనం చెప్పుకోవాలి. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి. కాబట్టి ఇక్కడే చాలా మంది అభ్యంతరం పెట్టారు. ప్రతి రాత్రి వసంత రాత్రి అంతవరకు ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ప్రతి గాలి అనడానికి వీల్లేదు అని చాలా మంది పండితులు చెప్పారు. ప్రతి అనేది సంస్కృత పదము, గాలి అనేది తెలుగు పదము. ఈ ప్రతి గాలి అనడానికి వీల్లేదు అని. కానీ ఎవరన్నా సృష్టించకపోతే మాటలు ఎలా పుడతాయన్నట్లు ఇక్కడ మాత్రం ఎవ్వరూ దాన్ని పట్టించుకోనే లేదు. రాసిన వాళ్ళు, పాడిన వాళ్ళు, సంగీత దర్శకత్వం చేసిన వాళ్ళు, ఆఖరికి ప్రజలు కూడా హాయిగా ఆ పాటను ఎంజాయ్ చేశారు. ఇట్లాంటి చిన్నవి వస్తూ ఉంటాయి ప్రతి చోట. శ్రీశ్రీ గారు రాసిన దాంట్లోనే ప్రతి మనిషి తొడలు కొట్టి శృంఖలాలు పగుల కొట్టి చురకత్తులు పదును పట్టి దుది సమరం మొదలు పెట్టి సింహాలై గర్జించాలి. కానీ అక్కడ ఒక చిన్న పొరపాటు ఉంది అని తర్వాత వాళ్ళే ఒప్పుకున్నారు. ప్రతి మనిషి అన్నప్పుడు సింగులరు, సింహంలా గర్జించాలి అనాలి తప్ప సింహాలై గర్జించాలి అనడానికి లేదు అని. ఇట్లాంటి చిన్న వాటిని కూడా ఆ సంగీత కృష్ణశాస్త్రి గారి వ్యామోహంలో అందరూ మర్చిపోయారు. ఇట్లాంటివి చాలా ఉంటాయి. ధిక్కరీంద్రచిత హిమగిరీంద్రచిత కంధరా నీలకంధరా. ధిక్కరీంద్ర అనకూడదు, ధిక్కరీంద్ర. దిక్కు ప్లస్ కరి, ధిక్కరి అనాల. అది ధిక్కరీంద్రచిత అనే పాఠంలో ఆయన ఒత్తిపడి తర్వాత చెప్పారు, ఎవరన్నా మార్చగలిగేటుంటే మార్చండి అని. అయితే వీటన్నిటిని దాటి కృష్ణశాస్త్రి గారిని ఎంజాయ్ చేశారు జనం. ఇవాళకి కూడా ప్రతి రాత్రి వసంత రాత్రి అనే పాట హాయిగా అందరి నాలుకల మీద ఉన్నది. అలాగే మాయని మమత అనే సినిమాలో, ఎందుకంటే కృష్ణపక్షం గురించి చెప్పుకున్నాము, మొన్ననే విపులంగా చెప్పుకున్నాము, ధనుర్దాస్ గురించి చెప్పుకున్నాము, తర్వాత ఆయన విస్తృతంగా జనంలోకి వెళ్ళినటువంటి సినిమా సాహిత్యం మీద అందులో అక్కడక్కడ ఎక్కడ చమక్కులు చేశారో వాటిని మనం చూద్దాము అని అనుకుంటున్నాము. రానిక నీ కోసం సఖీ రాధిక వసంత మాసం రాలిన సుమాలు ఏరుకొని అనే పాట దగ్గర చాలా గొప్పగా ఉంటుంది. అలాగే శ్రీరామ పట్టాభిషేకం అనే దాంట్లో ఆయన మంచి పాట రాశారు. ఈ గంగకెంత దిగులు ఈ గాలికెంత గుబులు. నిజంగా ఆ ప్రశాంతంగా సాగేటువంటి గంగా నదిలో రాముడు సీత వెళుతుండగా ఆ పడవ నడుపుతున్నటువంటి గుహుడు పాడేటువంటి పాట. దీనికి ప్రతిగా మరొక పాట మనకు కనిపిస్తుంది. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి అనే పాట కన్నా ఈ పాటే చాలా మంది మనస్సులను రంజింపజేసింది. దీంట్లోనే ఇంకొక పాట కూడా రాశాడు ఆయన. విన్నారా వినగలరా విన్న కన్నీరు కారునే వెన్నబోలే హృదయాలు కరుగునే ఎన్నరాని సుగుణాల రాసులై ఎన్నడేని సుఖమేని ఎరుగని సీతారాముల జాలి కథ విన్నారా వినగలరా అనేటువంటిది కూడా ఉంది. తర్వాత మేఘ సందేశంలో నేను ముందరే చెప్పాను, ఆకులో ఆకునై అనే పాటకు జాతీయ స్థాయిలో
బహుమతి రావటం జరిగింది. దాంట్లోనే ముందు తెలిసిన ప్రభు ఈ మందిరమిటులుంచేనా మందమతిని కాస్త ముందు తెలిసిన ప్రభు అన్న దగ్గర కూడా కృష్ణశాస్త్రి గారి ప్రకృతి సౌందర్యం, ప్రకృతి మీద ఆయనకున్న ప్రేమ మనకు కనిపిస్తాయి. కార్తీక దీపంలో ఒక మంచి పాట ఆయన అంటే రాసినవి చాలా తక్కువే అయినా అన్ని హిట్ పాటలు రాశాడు. ఆరని కుమాయి దీపం కార్తీక దీపం అనేది గోరింటాకులో గోరింట లేకుండా కొమ్మ పూచింది, గోరింట పూచింది కొమ్మ లేకుండా అనే పాట సావిత్రి అభినయం. దానికి హీరో చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు వాళ్ళమ్మ గోరింటాకు గోరింటాకులు రుబ్బుతూ రాసి పాడినటువంటి పాట. అలాగే బంగారు పంజరం కూడా బిఎన్ రెడ్డి గారి సినిమే, అది కూడా కళాత్మకమైన సినిమే. గట్టుకాడ ఎవరో అనే పాట కానీ, పగలైతే దొరవేరా అనేది కానీ, ఆ ప్రతి పాట దగ్గర కృష్ణశాస్త్రి గారి మార్క్ కనిపిస్తుంటుంది మనకు. కళ్యాణ మండపం సరిగమ పదనిస పలికేవారుంటే అక్కడ కూడా ఆయన యొక్క విశేషం మనకు కనిపిస్తుంది. బలిపీఠంలో కుశలమా నీకు కుశలమేనా, నిజంగా ఇవాళ వచ్చేటువంటి డ్యూయట్స్, ఇవాళ వచ్చేటువంటి యుగళ గీతాలతో గనుక పోల్స్తే ఎంత గొప్పగా నీ కుశలం నాకు కావాలి, నీ క్షేమం నాకు కావాలి అనే విధంగా ఆయన రాసినటువంటి ఆ పాట ఇప్పటికి కూడా హిట్టే. అలాగే రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ లో ఆకాశ పందిరిలో ఆ పాట ఎంత గొప్పగా ఉంటుందో. మబ్బులు తలుపులు మూసేరంట, మగువలు తొంగి చూసేరంట అని. అలాగే నా పేరు బికారి నా దారి ఎడారి, ఒక సామాన్యుడు ఏమాత్రం ఆర్థికంగా పుంజుకొని చిన్న బజార్లంట పోయేటువంటి వాడు ఎట్లా పాడుకుంటాడు, వాడు ఏ విధంగా ఏనాటికో ఈ గరీబు కాకపోడు నవాబు అనుకుంటూ ఆశావాదాన్ని వ్యక్తం చేసినటువంటి పాట. అలాగే ఈనాటి బంధం ఏనాటిదో అనే దాంట్లో ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మ నీరెమ్మ రెమ్మకు. అలాగే ఇంకొక మంచి పాట ఉంది ఆయన రాసింది, మాయని మమత అనుకుంటా. ఏటిలోని కెరటాలు ఏరు విడచిపోవు, ఎదలోపలి మమకారం ఎక్కడికి పోదు, ఊరు విడచి వాడ విడచి ఎంత దూరమేగినా, సొంత ఊరు అయిన వారు అంతరాన ఉందురు అని చెప్పారు. అలాగే ఒక జగత్ కిలాడీలు అనేటువంటి సినిమా, జగత్ కిలాడీలు అంటేనే అది మనం ఏదో ఫైటింగ్ సినిమా, అలాంటి దాంట్లో కూడా వేళ చూస్తే సంధ్య వేళ ఈ విధంగా అయినటువంటి పాట పెట్టారు. ఇంకా ఒకటి పెట్టాడు ఆయన సొంతంగా రాసినది, ఎగిరే పావురమా దిగులెరుగని పావురమా. అసలు ఆ సినిమాకు ఈ పాటకు హస్తి మచకాంతర తేడా ఉన్నది. అయినా సరే ఈ రెండు పాటలు దాంట్లో హిట్ అయినాయి. అమెరికా అమ్మాయిలు ఆయన రాసినటువంటి తెలుగుతనం ఉట్టిపడేటువంటి పాట ఆల్ టైమ్ రికార్డు. పాడనా తెలుగు పాట మీ ఎదుట మీ పాట పాడనా తెలుగు పాట, కోవెల గంటల ఘనఘనలో గోదావరి తరగల జలజలలో అనేటువంటి పాట తెలుగు వారి యొక్క గొప్పతనం ఏందో, తెలుగుతనం యొక్క గొప్పతనం ఏందో, తెలుగు అమ్మాయి ఎలా ఉంటుందో ఎలా ఉండాలో చెప్పినటువంటి పాట. తర్వాత చాలామంది అన్వయం కుదరని పాట ఏమిటి అంటే, ఇది మల్లెల వేళయని ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది విందులు చేసింది. ఒక రేప్ జరిగిన తర్వాత ఒక అమ్మాయి పాడే పాట. అప్పటికి ఆ అమ్మాయి తాను మోసపోయాను అని గ్రహించి ఆ మాటను కూడా ఈయన ఈ ప్రకృతి పదాలతో వ్యక్తీకరించారు. ఇది మల్లెల వేళయని ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల
ముందే కూసింది విందులు చేసింది. చాలా బ్రహ్మాండంగా చెబుతూ కసిరే ఎండలు కాల్చునని ముసిరే వానలు ముంచునని ఎరుగని కోయిల ఎగిరింది విరిగిన రెక్కల ఉరిగింది ద్వారానికి తారా మణిహారం హారతి వెన్నెల కర్పూరం మోసం ద్వేషం లేని సీమకు మొగసాల నిలిచే ఈ మందారం అని ఇక నేను చనిపోతున్నాను అనే సూచ్యార్థం వచ్చే విధంగా ద్వారానికి తారామణిహారం హారతి వెన్నెల కర్పూరం మోసం ద్వేషం లేని సీమలో మొగసాల నిలిచెని మందారం అని చెప్పుకున్నది. తర్వాత ఆయనకు బ్రహ్మాండమైన పేరు తెచ్చింది. విశ్వనాథ్ గారికి నంది అవార్డు తీసుకొచ్చిన సినిమా సీతామహాలక్ష్మిలో ఆయన రాసిన పాట ఎంతో హిట్టు. మావి చివురు తినగానే కోయిల పలికేనా కోయిల గొంతు వినగానే మావి చివురు తొడిగే. అసలు ఇందులో ఏది ముందవుతుంది? మావి చివురు తిని కోయిల పలుకుతుందా, కోయిల గొంతు విని మావి చిగురు తొడుగుతుందా అన్నంతగా అందరినీ అలరించిన పాట అదొకటి. అలాగే ఆయన మా బంగారక్క అనే సినిమాలో మరొక పాట రాశారు. దూరాన దూరాన తారాదీపం అని. ఆ పాట కూడా చాలా బ్రహ్మాండమైన హిట్ అయింది. అమ్మ మాట అనే ఒక సినిమా ఉంది. అమ్మ మాటలో శోభన్ బాబు హీరో, వాణిశ్రీ హీరోయిన్. చిన్నప్పటి శోభన్ బాబులాగా చిన్నప్పటి బాబులాగా శ్రీదేవి వేసింది. వీళ్ళ శోభన్ బాబుకు తల్లిగా సావిత్రి వేసింది. దాంట్లో కూడా ఎంత బాగా అన్నావు ఎవ్వరు నేర్పిన మాటరా వేలడంత లేవు వేదంలా విలువైన మాట ఎంత బాగా అన్నావు ఎవ్వరు నేర్పిన మాటరా అనేటువంటి పాట కూడా బ్రహ్మాండంగా ఆ రోజుల్లో బ్రహ్మాండంగా ప్రాచుర్యం పొందినటువంటి పాట. తర్వాత భక్త తుకారంలో ఆయన రాసిన పాట చాలా బ్రహ్మాండంగా హిట్ అయింది. ఇప్పటికి కూడా హిట్. ఎక్కడ మంచి భక్తి భావాలతో ఉన్న ఈ పాట పెడుతుంటారు. ఘనాఘన సుందర ఘనాఘన సుందర అనే పాట చాలా హిట్. ప్రాభాత మంగళ పూజా వేళ నీపద సన్నిధి నిలబడి అని వచ్చేటువంటి పాట. అందులో నాగేశ్వరరావు గారి మీద చిత్రీకరించిన పాట. ఇన్ని రకాల పాటలు, ఇన్ని విశేషాలైనటువంటి పాటలు చెప్పినటువంటి ఆయన మొట్టమొదటి నుంచి స్వేచ్ఛ కోసమే పాటుపడ్డాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాయా నేను పాట రాస్తాను, నువ్వు నీ ట్యూన్కి తగ్గినట్టు పాట రాస్తాను అని పలికిన వాడు కాదు. ఆయన ఆ జన్మ అదృష్టవంతుడు అంటే పుడుతూనే పెద్ద పెద్ద పండితుల వంశంలో జన్మించాడు. ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళి పాట ఆయన బతిలాడుకొని పాట రాయించుకోవటమే తప్ప ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళి పాటలు రాసిస్తాను బాబు అని అడగలేదు. కానీ ఆయన రాసిన పాటలు కానీ ఆయన చెప్పిన గేయాలు కానీ రేడియో నాటికలు కానీ యక్షగానాలు కానీ అప్పుడు పుట్టి ఉంటే లాంటివి కానీ ఆయన అరుణోదయం కానీ ఇవన్నీ కూడా ప్రతివాడు చదవవలసినంత గొప్పయి. ఆనంద భైరవి అనేటువంటి సినిమాలో కొలువైతివా రంగశాయి కొలువైన నినుదూడ కలువ కన్నులు వేయి కొలువైతివా రంగశాయి అనేది కూడా ఆయన రాసినటువంటి దాంట్లో బ్రహ్మాండంగా ఉన్నటువంటి మరొక పాట. కృష్ణశాస్త్రి గారి మీద ఎందరో మహోన్నతమైన భావాలను కూడా వ్యక్తీకరించారు. మన సహజ ధోరణిలో ఉగ్గేల తాగుబోతుకు ముగ్గేల తాజమహలు మునివాకిటిలో విగ్గేల కృష్ణశాస్త్రికి సిగ్గేల భావకవికి సిరిసిరి మువ్వా అంటూ శ్రీశ్రీ గారు ఆయన మీద సరదాగా చెప్పారు. ఉగ్గేల తాగుబోతుకు ముగ్గేల తాజమహలు మునివాకిటిలో
విగ్గేల కృష్ణ శాస్త్రికి సిగ్గేల భావకవికి సిరిసిరి మువ్వా అన్నారు. అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును గ్రహించినటువంటి దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు త్రిమూర్తులు అని రాసుకొని విశ్వనాథ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ ఈ ముగ్గురిని త్రిమూర్తులుగా చెప్పుకుంటూ కృష్ణశాస్త్రి గారి మీద మల్లెపూల మీద పరుంటాడు, మంచి గంధం రాసుకుంటాడు, మంచి పనివాడు, మాకు నచ్చినవాడు, మంత్రనగరికి వెళ్ళొచ్చినవాడు అని తిలక్ గారు చాలా గొప్పగా చెప్పారు. మల్లెపూల మీద పరుంటాడు, మంచి గంధం రాసుకుంటాడు, మంచి పనివాడు, మాకు నచ్చినవాడు, మంత్రనగరికి వెళ్ళి వచ్చినవాడు. కృష్ణశాస్త్రి గారిలో మరొక్క విశేషం ఏమిటి అంటే ఆయన ఎక్కడ వేదిక ఎక్కినా తన పద్యాలు తను చదవడట. నా పద్యాలు మీరందరూ చదువుకోండి, మా వేదుల ఇలా చెప్పాడు, మా విశ్వనాథ ఇలా అన్నాడు, మా జాషువా ఇలా చెప్పాడు, మా విశ్వనాథ ఇలా చెప్పాడు అని సమకాలీకుల యొక్క మా అడవి బాపిరాజు ఇలా చెప్పాడు, మా బసవరాజు ఇలా రాశాడు అని వాళ్ళందరి గేయాలు చదవటం అనే సౌజన్యం ఎవరికి ఎక్కడా లేదు. ప్రతివాడు నేను ఇంతవాణ్ణి, నేను అంత రాశాను, నేను ఇంత రాశాను అని చెప్పుకుంటాడు. కానీ కృష్ణశాస్త్రి గారు మాత్రం ఎక్కడ వేదిక ఎక్కినా మిగతా కాంటెంపరీస్ తన సమకాలీన కవుల గురించి అంత గొప్పగా వాళ్ళ కవితలన్నిటినీ ఆయన నోట బట్టి గుర్తుపెట్టుకొని వాటిని అలా రీప్రొడ్యూస్ చేసేవాడు. అది ఆయన యొక్క మరొక సౌజన్యతకు చిహ్నం. అలాగే కృష్ణశాస్త్రి గారి మీద కొంతమందిది యువత, కొంతమందిది నవత, కృష్ణశాస్త్రిది కవిత ఓకూనలమ్మ అంటూ ఆరుద్రగా పేరు పొందిన భాగవతుల సదాశివ శంకర శాస్త్రి గారు అంత గొప్పగా కృష్ణశాస్త్రి గారి మీద చెప్పారు. కొంతమందిది నవత, కొంతమందిది యువత, కృష్ణశాస్త్రిది కవిత ఓకూనలమ్మ అని. ఇలాంటి మహోన్నతమైన పాటలు రాసిన కృష్ణశాస్త్రి గారు ఆయన కృష్ణ పక్షం ఎంతో గొప్పగా మనందరికీ దారిదీపంగా ఉంటుంది. భావ కవులకు చాలా మంది భావ కవులతో మిగతా కవులకున్న సమస్య ఏమిటి అంటే ఈ భావ కవులు కేవలం భావాన్ని చెప్పారు. అంతకు ముందు ఉన్న వర్ణించినటువంటి వాళ్ళందరూ స్త్రీ దేహ సౌందర్యాన్ని వర్ణించారు, వీళ్ళు మాత్రం హృదయాన్ని చెప్పారు. వీళ్ళ నాయికలకు శరీరం లోపించింది, వాళ్ళ నాయికలకు హృదయం లోపించినట్లు వీళ్ళ నాయికలకు శరీరం లోపించింది అని కూడా చాలా మంది అంటారు. ఆయన కవిత్వంలో ఎక్కువ దుఃఖం కనిపిస్తుంది. ఆ దుఃఖం కూడా విషాద సౌందర్యంగా మనం చెప్పుకోవచ్చు. ముందరే మనం చెప్పుకున్నట్లు 4 భాగాలుగా ఆయన సాహిత్యాన్ని మనం చెప్పుకోవచ్చు. సినిమా సాహిత్యంలో కూడా ఇంత గొప్పగా కావ్య గౌరవాన్ని సినిమా పాటలకు సంతరించినటువంటి మహాత్ములు కృష్ణశాస్త్రి గారు. కృష్ణశాస్త్రి గారికి 1963లో స్వరపేటికకు క్యాన్సర్ వచ్చింది. అందుకని స్వరపేటిక తొలగించబడింది. తొలగించిన తర్వాత కూడా ఆయన ఎంత నవోన్మేషంగా తర్వాత దాదాపు 17 సంవత్సరాలు సాహితీ వ్యవసాయం కొనసాగించారు. ముసలివాడైన తర్వాత కూడా చెప్పుకున్నాడు, ఇప్పుడు ఎట్లా ఉంది స్వామి అని అడిగితే శిథిల మందిరంలో అంధకారంలాగా మూగతనానికి ముసలితనం తోడైంది అని చెప్పుకున్నారు. దాన్ని కూడా ఎంతో కవితాత్మకంగా చెప్పారు. కృష్ణశాస్త్రి గారు పాడే రోజుల్లో, ఆయన వేదికల మీద ఎక్కి ఉపన్యాసం చెప్పే రోజుల్లో తన పాంచజన్యం లాంటి కంఠంతో అందరినీ అలరించారు. ఆయనే చెప్పుకున్నాడు, ఈ కంఠం ఇంకా ఎంతకాలం మోగుతుంది,
మాట్లాడి మాట్లాడి అది కూడా మూగబోయింది అని. తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్న ఆ మహాత్ముడికి ఎన్నో గౌరవాలు కూడా దక్కాయి. ఇన్ని రకాలుగా అసలు నాన్ కాంట్రావర్షియల్, ఏమాత్రం వివాదం లేనటువంటి కవిగా, ఒక మహోన్నతమైన ప్రాకృతిక సౌందర్యాన్ని చూసేటువంటి కవిగా కృష్ణశాస్త్రి గారి స్థానం ఎప్పుడూ పదిలంగా ఉంటుంది. అది గంగా తటిని తటము హృదయాహ్లాదము సంధించుతుంది, శాంతప్రభ పొంగి ప్రాక్తిక దృశ్యశ్రీ విలాసంపు సంపదతో వింత రుచుల్ వెలర్పగలదై వర్ధిల్య కాంతారం అభ్యుదయ జ్యోత్స్నల నూగి కుల్కె ప్రతిరూపుల్ తరంగాలపై ఇచ్చిన పూలపై ముసర భృంగ కుమార సమీర డింభకుల్ వచ్చిరలేదో గాని విభవం మెగజింపు పచ్చ పచ్చగా ముచ్చటలచ్చు పడ్డగతి మోహిని అయి విరికన్నె తాను స్వాగతం ఇచ్చుటకేమో కానబడియన్ వనరానికి వన్నెలద్దుచున్. ఇంతగా ప్రకృతిని ప్రేమించిన ఈ మహాత్ముణ్ణి మెరుగు కళ్ళజోళ్ళు, గిరజాలు, సరదాలు భావ కవికి లేనివేవి లేవు, కవితలోన దప్ప గట్టివాడన్నింట అని విమర్శించే శక్తి గాని, విమర్శించే స్తోమత గాని, విమర్శించే అధికారం గాని ఎవరికీ లేవు. కాబట్టి ఈయనను గెలిచిన వాడు ఆయనే. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారే తన మీద రాసుకుంటూ, నేనేమి పెద్ద కవిని కాదు, నేను సామాన్యుణ్ణి, ఉత్తినే గిరజాల జుట్టు, ఈ సరదాలు, ఈ కళ్ళజోళ్ళు అని ఆయన యవ్వనంలో ఉన్నప్పుడే ఎలా రాశాడో దాని పెద్దవాడైతే ఆ మాట చెప్పుకున్నాడు. కళ్ళజోళ్ళు, గిరజాలు, సరదాలు భావకకి లేనివేవి లేవు, కవిత ఒకటి తప్ప గట్టివాడన్నింట. నీకు కవిత్వం రాదు, అన్నిట్లో ఇవన్నీ ఉన్నాయని ఆయనే విమర్శించుకున్నాడు. లేకపోతే ఆయన్ని విమర్శించేంత శక్తి ఎవరికి లేదు. విమర్శిస్తే ఊరుకునే వాళ్ళు కూడా లేరు కృష్ణశాస్త్రి గారిని. అలాంటి కృష్ణశాస్త్రి గారు చాలా జీవితాన్ని పండిన జీవితంతో హాయిగా 83 సంవత్సరాలు గడిపారు. 1/11/1890 ఆయన జన్మించి 24/2/1980 ఆయన కూడా ద్వారానికి తారామణిహం హారతి వెన్నెల కర్పూరం మోసం ద్వేషం లేని సీమలో ఆ మొగసాల నిలవటం కాదు, ఆ పరమాత్ముణ్ణి దర్శించి ఆయన అశ్రుధారలతో ఆ దేవదేవుడికి పావనం చేసి ఆయన అశ్రువుల ఆ విష్ణుమూర్తి పాదాల నుండి ఇవాళ మనకు కవన గంగగా పారుతున్నది. ఎన్నాళ్ళైనా ఇది నిరంతర ఝరిలాగా పారుతుంది. అదే ఆయన చెప్పుకున్న మాట. క్రౌర్య కౌటిల్య కల్పిత కఠిన దాస్య శృంఖలమ్ములు తమంతట చెదరిపోవా గగన తలము మార్మోగగ కంఠమెత్తి జగము నిండా స్వేచ్ఛాగాన జరుల నింతు. జగం మొత్తంలో స్వేచ్ఛే కావాలి. ఈ స్వేచ్ఛ అనేది కేవలం ఇంగ్లీషు వాళ్ళ నుండి భారతదేశీయులకు మాత్రమే లభించే స్వేచ్ఛ కాదు. అసలు వీటన్నిటినీ వదిలేసుకొని ఒక పక్షిలాగా, ఒక మేఘంలాగా, ఒక తరులలాగా, ఒక తరువులాగా, ఒక ఝరిలాగా ఈ ఏ నిబంధనలకు కట్టుబడనటువంటి మహోన్నతమైన స్వేచ్ఛాప్రియత్వాన్ని కోరినటువంటి మహాత్ముడు కృష్ణశాస్త్రి గారు. దానివల్లే ఆయనకు దుఃఖం, ఆ దుఃఖానికి ఉపశమనంగానే ప్రేమ. ఆ ప్రేమ కూడా మహోన్నతమైన వైయక్తికమైన ప్రేమ కాకుండా జగం మొత్తాన్ని ప్రేమించే ప్రేమ. అందుకే ఆయన ప్రేమ కూడా, ఆయన కవిత్వం కూడా ప్రపంచం అంతా ప్రేమిస్తున్నది. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధ శ్రీశ్రీ బాధ అని గుడిపాటి వెంకటచలం గారు అన్నా ఆయన యోగ్యతా పత్రం అని 17/7/1940 శ్రీశ్రీ గారికి రాసిన మహాప్రస్థానం ముందు మాటలో ఈ మాట రాసుకున్నా, కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ కాదు, ప్రపంచ బాధ అంతా కూడా ఆయన వైయక్తికంగా
ఎవ్వరనుకొందురో నన్ను ఏననంత శోక భీకర తిమిర లోకైకపతిని కంటక కిరీటధారినై కాళరాత్రి నిశ్శబ్ద మందిరముల అంటూ చెప్పుకున్నాడు. అలాంటి విషాద సౌందర్యాన్ని అందించిన కృష్ణశాస్త్రి గారికి వారి 128వ జయంతి రోజు నాకు అవకాశాన్ని కల్పించి కృష్ణశాస్త్రి అంటే మహోన్నతమైన విశ్వరూపం, దాన్ని కొండ అద్దమందు కొంచెమై ఉండదా అన్నట్లు ఈ 40-45 నిమిషాల్లో చెప్పటమే ఒక సాహసం. కానీ నీటి చుక్కలో నింగిని మొత్తం చూపించినట్లు, మీరు ఎప్పుడైనా ఒక నీళ్ల చుక్క వేస్తే ఆ నీళ్ల చుక్కలో పైన చంద్రుడు కూడా కనిపిస్తూ ఉంటాడు. చుక్కలు ఆ పైన ఉన్న చుక్కలు ఈ నీటి చుక్కలో కనిపిస్తుంటాయి. ఓ చిన్న పాస్పోర్ట్ సైజు ఫోటో తీసినట్టు 6 అడుగుల అమితాబ్ బచ్చన్ ఆయన పాస్పోర్ట్ సైజులో మళ్ళీ అదే కళ్ళు, అదే ముక్కు ఇవన్నీ వస్తాయి, కానీ ఇంత చిన్న దాంట్లోనే వస్తాయి. అట్లాగే ఈ 40 నిమిషాలలో ఆ మహోన్నతమైన వ్యక్తిని, అందున కూడా మన స్వర్ణలత గారు చెప్పినట్లు జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి అనేటువంటి పాట చిత్తరంజన్ గారు తర్వాత ట్యూన్ చేసి రేడియోలో చాలాసార్లు వచ్చింది. దాంతోపాటు ఒక తెలుగు పాట కూడా రాశాడు ఆయన. తెలుగు తల్లికి మంగళం, మా కల్పవల్లికి మంగళం, కొలుచుమాయద నిలుచుమారాణి మా తల్లికి మంగళం, పాత కొత్తల కౌగలింతల ప్రసపమౌ బంగారు కాంతుల రాగరహితకు మంగళం, తెలుగు తల్లికి దివ్య కాంతుల నందజేసే రాగరహితకు మంగళం, తెలుగు తల్లికి మంగళం, మా కల్పవల్లికి మంగళం. అలాంటి తెలుగు కవిని మనం ఒక్కసారి ఆయన పుట్టినరోజు పూర్వ సంధ్యలో మనం చెప్పుకునే అవకాశం కల్పించిన రఘుకుమార్ గారికి, దీంతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆత్మీయులందరికీ, ఈ కార్యక్రమాన్ని సంచాలనం చేస్తున్నటువంటి వంగీపురం స్వర్ణలత గారికి, మిత్రులందరికీ, మా గురువు గారైనటువంటి బాలమోహన దాస్ గారికి, మేము కామర్స్ పిహెచ్డి చేశాం, కానీ వాణిజ్యం అన్నప్పుడు వాణిజ్యం అనొచ్చు. వాణిజ్యం అంటే నాకు వాణిజ్యం అని కనపడదు, వాణిజ్యం అనిపిస్తుంది. వాణిజ్యం అన్నప్పుడు వాణిజ్యం అనుచు ప్రజలు పలికిన గతికి వాణి నా కనిపించును అని మళ్ళా ఒక్కసారి మా గురువు గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఆత్మీయులు నంది వెలుగు ముక్తేశ్వరరావు గారు, వారు నేను ఒకే వేదిక మీద అవార్డు తీసుకోవడం కూడా జరిగింది. అలాంటి మా కలెక్టర్ గారికి, మరి తక్కుంగల మిత్రులందరికీ, రావూరి సూర్యనారాయణ గారికి, అందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ, అవకాశాన్ని కల్పించిన సిఎస్టి రఘుకుమార్ గారికి మరొక ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వస్తి. ధన్యవాదాలు రాధశ్రీ గారు. చాలా ఈ సాయంత్రం అందులో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి లాంటి కవి గురించి చాలా విశేషాలన్నీ కూడా తెలియజేశారు. అంటే కృష్ణశాస్త్రి గారి పాట మావి చిగురు తిన్న కోయిల పలకంత మధురమట, కృష్ణవేణి ప్రవాహంలోని గలగలంత మనోహరంగా ఉంటుందట, ఆయన సాహిత్యం వసంతకాలపు పైరుగాలంత స్వచ్ఛంగా ఉంటుందట. అలాంటి తెలుగు భావ కవితా రంగంలో ఆయనే ముందు ఒక ప్రముఖ అధ్యాయం అని అంటారు. భావోద్వేగాలకి, హృదయ స్పందనలకు అక్షరమిచ్చి భావ కవితలంత సుకుమారంగా ప్రణయ విరహ గీతాన్ని కూడా రచించిన గొప్ప కవి ఆయన. తెలుగు కవులందరూ కూడా, తెలుగు వారందరూ కూడా చాలా ప్రీతితో ఆయన కవిత్వాన్ని చదువుకున్నవారు, ఆయన నుంచి స్ఫూర్తి పొందినవారు. అసలు ప్రకృతిని తీసుకురాకుండా తన కవిత ఒక్కటి కూడా రాయలేదనిపిస్తుంది. ప్రతి దాంట్లో ప్రకృతిని ఆయన టచ్ చేస్తూ ఉంటారు. అలాంటి గొప్ప కవి గురించి సాయంత్రం మీరు చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు అందరి అభిప్రాయాలు కూడా తెలుసుకుందామండి. నాకైతే ప్రశ్నలు ఉండవు అనుకుంటాను, అందరూ స్పందనలే ఉండొచ్చు. బాలమోహన్ దాస్ గారితో ముందు ప్రారంభిద్దాం. బాలమోహన్ దాస్ గారు, మీ అభిప్రాయం తెలియజేయండి. నమస్కారం అమ్మా. చాలా అదృష్టం, నాకు అదృష్టం ఏమిటంటే నా శిష్యులే కాదు ప్రశిష్యులు కూడా నన్ను గుర్తిస్తారు. రాధాశ్రీ గారు నాకు ప్రశిష్యుడు, నా స్టూడెంట్. మనకి మొందా తుఫాన్ ఏమో నిన్న మొన్న అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ను ఊపింది. అది నెగిటివ్గా ఊపింది.
ఈరోజు మన రాధాశ్రీ గారేమో పాజిటివ్గా తన కవితా ఝురితో వారిని మనకి కృష్ణశాస్త్రి గారిని పరిచయం చేశారు. 50 నిమిషాలు అన్నారు, 40 అన్నారు, కాదు 55 నిమిషాలు తీసుకున్నారు. మీరు ఇంకా తీసుకుంటే బాగుందని కూడా అనుకున్నాం మేము. చాలా సంతోషం. కృష్ణశాస్త్రి గారితో నాకు ప్రత్యక్ష పరిచయం లేదు కానీ వారు ఆంధ్ర యూనివర్సిటీలో కళాప్రపూర్ణ తీసుకున్న 1975లో నేను అటెండ్ అయ్యాను. తర్వాత రాజాలక్ష్మి ఫౌండేషన్, మా రమణయ్య రాజా గారు నాకు చాలా గురువు గారు నాకు. ఆయన రాజాలక్ష్మి అవార్డు కూడా ఆయనకి ఇచ్చినప్పుడు నేను వారితో ఒక్కసారి పరిచయం అయిందంటే, ప్రత్యక్ష పరిచయం అంటూ నాకు పెద్దగా ఏమి లేదు. వారి అబ్బాయి బుజ్జాయి గారితో నాకు పరిచయం ఉంది కొంతవరకు. నేను నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు అక్కడ ఒక మీటింగులో ఆయనకి సన్మానం చేసే అవకాశం నాకు కలిగింది. బుజ్జాయి శాస్త్రి గారికి, మాలతీ చందూర్ గారికి ఇద్దరికి కలిసి వచ్చారు వారు. వారికి సన్మానం చేసే వచ్చింది. చాలా చెప్పొచ్చు, కానీ ఎక్కువ మంది మాట్లాడితే బాగుంటుందని నేను చాలా తక్కువే మాట్లాడతాను. నాకు బాగా నచ్చిన ఆయన పాట ఏమిటంటే ప్రతి రాత్రి వసంత రాత్రి. మా ఆవిడ పేరు వసంత అండి. నమస్కారం. ధన్యవాదాలు సార్. సార్ డాక్టర్ నందివెలుగు బుజ్జాయి గారి ముక్తేశ్వరరావు గారు. అసలు పేరు సుబ్బరాయ శాస్త్రి గారు. అవునండి, అవును. బుజ్జాయి గారి అసలు పేరు సుబ్బరాయ శాస్త్రి గారు. చాలా సుబ్బరాయ శాస్త్రి. అవునండి సార్. ముక్తేశ్వరరావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. వినపడుతుందండి? సార్ వినబడుతుంది. ఇది వాళ్ళ మన మొత్తము ఒక మహాకవిని గురించి రాధాశ్రీ గారు తాను స్వయంగా కవిత్వాన్ని రాయడము, చదవడము, ఆస్వాదించటము నిత్యకృత్యంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి రాధాశ్రీ గారు. ఆయన స్వయంగా కవి. అందువల్ల చాలా చక్కని ఫీల్తో ఈ ప్రజెంటేషన్ చేసినందుకు, అంటే దీంట్లో ఒట్టి తాత్విక చింతన అట్లాంటివి మాత్రమే పెట్టుకోకుండా ఆయన్ని తాను అనుభూతి చెందిన విధంగా దాన్ని చెప్పుకుంటూ వచ్చిన విధానం చాలా చక్కగా నచ్చింది. దీనికి రాధాశ్రీ గారికి అభినందనలు. ఈ సందర్భంగా 1-2 చిన్న పాయింట్స్ నేను క్విక్ గా షేర్ చేసుకుని నేను తక్కిన వాళ్ళకి అవకాశం ఇస్తాను. కృష్ణశాస్త్రి గారిని బ్రెయిలీ లిపి వచ్చిన కొత్తలో బ్రెయిలీ లిపిని గురించి పరిచయం చేయడానికి ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ఓ పాట రాసిమ్మని అంటే, మా వేళ్లకు కళ్ళున్నాయి అని ఓ పాట రాసిచ్చారు. మా వేళ్లకు కళ్ళున్నాయి. అది అంటే ఒక పెద్ద శాస్త్రవేత్త లేకపోతే ఒక సాంకేతిక నిపుణుడు కనుక్కున్న ఒక విషయాన్ని ఒక అనుభూతిగా ఈ ప్రపంచానికి ఇది కావాలి అన్న దానిని చెప్పడం, మా వేళ్లకు కళ్ళున్నాయని ఆరంభించుకోవడం చాలా గొప్పది. అలాగే ఈ మల్లెల వేళ అని వెన్నెల మాసం అని ఉంది కదా, ఇది యాక్చువల్ గా స్క్రిప్ట్ రాసుకున్నది ఏమిటంటే, ఇది మల్లెల మాసమని వెన్నెల వేళయని. అది ఆయన అక్కడ ఆ స్క్రిప్ట్ రాసుకున్న పిల్లవాడు అటు ఇటు చేసిన తర్వాత అది రికార్డింగ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత శాంతం విని ఆయన బొగ్గలు నొక్కుని, ఇదేమిటయ్యా బాబు ఇటు రాశారు, ఇది నేను రాసింది వేరు, నేను మల్లెల వేళయని అని రాయలేదంటే, అది సార్ మీరంటే ఎదురుగా అది అర్థం అవుతుంది, మల్లెల వేళ అనేది మీరు అన్నదాన్ని ఇంకో అర్థం తీసుకుంటారు, చాలా చక్కగానే కృత్యంగా ఒక రొమాంటిక్ ఫీలింగ్ వస్తుంది మల్లెల వేళ అన్న దాంట్లో అని ఏదో సర్ది చెప్పేశారు. మొత్తం మీద అట్లా ఒకటి చాలా ఒక ఇన్సిడెంట్. కృష్ణశాస్త్రి గారి దాంట్లో 2 పాయింట్స్ ని నేను ఒక క్విక్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, చెప్పాలనిపిస్తోంది. ఒకటి, ఒక రకమైన మార్మికత ఉంది ప్రపంచంలో ఉన్న తాత్వికత. వీటిని గురించి మనం మాట్లాడేటప్పుడు శాస్త్రజ్ఞానము, శాస్త్ర విద్యలు ఇవన్నీ మనం మాట్లాడతాం, వీటికి ఉన్న కార్యకారణ సంబంధాలు ఇవన్నీ వెతుకుతాం. వాటితో పాటు కవులు ప్రపంచాన్ని మళ్ళా పరిచయం చేసేటప్పుడు ప్రపంచానికి మనకున్న సంబంధాన్ని పునర్నిర్వచిస్తుంటారు. నిర్వచిస్తున్నప్పుడు ఎలా చెప్తారంటే, ప్రేమించటం అనేది సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ అని. అంటే ప్రేమించటానికి పెద్ద గొప్ప ప్రయత్నం ఏం చేయక్కర్లేదు, అది ప్రేమించటం సహజము అని ముఖ్యంగా భావకవులు వచ్చిన తర్వాత, ప్రేమించటం సహజము, ప్రేమించటం మానవుడికి ఉన్నటువంటి సహజాత గుణం లేదా మానవ లక్షణం అని
యథార్థంగా చెప్పినటువంటి ఇదనమాట. అందుకనే ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకు అని రాసిన పాటలో ఆయన దాని వెనకాల ఉన్న మిస్టిసిజం ని అద్భుతంగా పరిచయం చేస్తాడు. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఒక పాయింట్ చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. నా 2 పాయింట్స్ అనుకున్నాను కానీ, ఉమాకాంత విద్యాశేఖర్ లోనే ఉన్నారు. ఆయన అక్కిరాజు ఉమాకాంత అవును. విద్యాశేఖర్ ఆయన ఒక చండ శాసనుడు. ఆయన ఏం చేసేవాడంటే మొత్తం బెంగాల్లో చదువుకుని వచ్చాడు. బెంగాల్లో చదువుకుని వచ్చి ఆయన బెంగాల్లో కూడా అక్కడ ప్రాంతాన్ని నవద్వీప్ అంటారు. ఆ నవద్వీప్ అనే ప్రాంతంలో చదువుకుని వచ్చినప్పుడు నవద్వీప్ ఇస్ నోన్ ఫర్ తర్కశాస్త్రం ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. ఆ నవద్వీపంలో ఆయన తర్కశాస్త్రం చదువుకొచ్చి ఇక్కడ తెలుగు కవుల మీద పడ్డాడు. వచ్చి రాగానే బిల్డబిట్గా ఇంక్లూడింగ్ సత్యనారాయణ గారు ఎవరిని వదిలిపెట్టలేదు. ఆయన ఏంటంటే ఉమాకాంత్ విద్యాశేఖర్లు ఏమిట్రా బాబు ఎంతసేపు నేను అది అనంత భీకర శోకపతిని ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఇంత ఏడుపులు ఏమిటి, ఏడుపు కొట్టు కవిత్వం ఏమిటి, ఏడుపు కొట్టు కవిత్వం అని ఆయన చాలా పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాసి మనిషి ఎందుకు ఇంత కుళ్ళిపోవాలి, ఎందుకు కుంచుకుపోవాలి అని చాలా రాశాడు. ఆయన తర్వాత కవులకి అది సరదాగా ఒక రకమైన ఎవేకనింగ్ లాగా అయింది. అంటే కొంచెం ఇంకా బాగా కనెక్ట్ అవడానికి తర్వాత వాళ్ళకి కారణమైంది. ఈవెన్ చలం గారు వీళ్ళందరూ కూడా ఎక్కువ కనెక్ట్ అవడానికి ఉమాకాంత విద్యాశేఖర్లు గారి ప్రయత్నం అనమాట. తర్వాత ఒక్కొక్క లాస్ట్ పాయింట్ చెప్పి ముగిస్తాను నేను. బిఎన్ రెడ్డి గారు పాటలు రాయడానికి పిలుచుకున్నప్పుడు పాటలు డైలాగ్స్ కూడా ఆయన చేత రాయించారు. చాలా అద్భుతంగా రాశారు డైలాగ్. రాసిన తర్వాత దాంట్లో కోవెల తోట విడిదంట, కోతి బావకు పెళ్ళంట రాసిన దాంట్లో ఆ కోవెల తోట ఇవన్నీ కూడా ఆయన పరిసరాల్లో పరిచయం ఉన్నటువంటి పదాలు అనమాట. ఇవన్నీ రాయడానికి ముందు ఆయన చాలా అద్భుతమైన సమాసాలతో తీసుకెళ్ళాడు రెడ్డి గారి దగ్గరికి. తీసుకెళ్తే ఏమిటయ్యా మీరు మహాకవి అంటారు, ప్రపంచం తెలిసినప్పుడు మహాకవి అన్నప్పుడు ఇంత పదాలతో ఎందుకు ఉంటుంది, చాలా పల్లెటూళ్ళు వృత్యంగా పరిచయం చేయాలి. అనంతపురంలో ఒక మారుమూల గ్రామము, ఒక చిన్న వాళ్ళ పద్మశాలీల పిల్లవాడు, ఒక పిల్ల, వాళ్ళ మధ్య జరిగిన కథ చెప్తున్నాం మనం. ఇంత పాటలు రాస్తే ఎట్లాగే హెవీగా ఉంది, ఇది తప్పు అని చెప్తే ఆయన చాలా శాస్త్రి గారు చాలా చావు దెబ్బతిన్నట్టు అయిపోయింది. ఆయన చేసి తర్వాత ఆయన ఒక చాలా అంతర్ముఖుడైపోయి మళ్ళా పాటలు తిరిగి రాసుకొచ్చాడు. అందుకని చిన్న మాటలతో వచ్చిందనమాట. వచ్చిన అంటే వాళ్ళ ప్రథమ కలయికని గురించి చెప్తూ ఎన్ని నాళ్లకి బ్రతుకు పండెనో, ఎంత హాయి ఈ రేయి నిండెనో అని వాళ్ళ యొక్క ప్రథమ సమాగమాన్ని గురించి ఉన్నటువంటి వర్ణన ఉంటుంది. అట్లా ప్రతిదీ కూడా చిన్న పదాలతో అద్భుతంగా చెప్పడం. ఆ చెప్పిన దాంట్లో మనకి కనపడింది వినపడింది దాటింది ఉంటే మార్మికత. కనపడింది వినపడింది మాత్రం అక్కడ ఆగిపోయామంటే మన భావనా బలం పోవటం లేదండి. మనని భావనా జగత్తులోకి విసిరేయగలిగేదే ఉత్తమమైనటువంటి కవిత్వం. ఆ రకంగా మహానుభావుడు కృష్ణశాస్త్రి గారి గురించి 128వ జయంతి సందర్భంగా రాధాశ్రీ గారు చేసినటువంటి ఈ ప్రసంగానికి ఆయన్ని బాగా అన్ని విషయాలను కూడా స్పృశించినందుకు వారికి విశేషించి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. చాలా సంతోషం మాస్టర్, చాలా సంతోషం. ధన్యవాదాలు సార్. సుధిమతి గారు సార్. డాక్టర్ కేవీఎస్ గారు. నమస్కారం రాధాశ్రీ గారు. అయ్యా నమస్తే. రాధాశ్రీ మేమిద్దరం మరో వేదిక కూడా పంచుకుంటున్నాం అప్పుడప్పుడు. అయ్యా నేను చాలా బాగా చెప్పారు మీరు. కృష్ణశాస్త్రి గారితో వారి గురించి విన్నది, పిఠాపురం మల్యాలవారి స్ట్రీట్లో నడిచి వెళ్తుంటే ఆయన పట్టు పీతాంబరాలు కట్టుకుని జులపాల చుట్టుతో వెళ్ళేవారు. ఆయన చూడడానికి ఎగబడి వాళ్ళం పిల్లలందరం మేము. అలాగే మా ఊరు కొన్నాళ్ళు పెళ్లి చేసుకున్నారు వాళ్ళ అమ్మాయి. బొజ్జా తారకం అనే బొజ్జా కృష్ణశాస్త్రి అని మా ఊరు బొజ్జా అప్పలస్వామి గారు అబ్బాయి. ఆ అబ్బాయి ఆయన అల్లుడు. ఈ రెండు ఇలాగ ఉండగా ఇందాక ముక్తేశ్వరరావు గారు చెప్పారు, ఇది మల్లెల మాసమని వెన్నెల వేళయని. ఆ పాట అడిగితే ఆయన ఎంత చమత్కారం చెప్పారంటే, తొందరపడి ఒకవేళ ముందే కూసింది కదయ్యా, మరి అలాగే ఉంటుంది, అది ముందే కూసింది కాబట్టి అని. అలాగే దాన్ని చమత్కరించారు. అలాగే భానుమతి గారు ఒక చూను కట్టి పాట ఇస్తే పెంజాల వారు ఎద్దు వచ్చాను పేడ వేసాను రాశాడట. భానుమతిని ఆ రోజుల్లో ఎదిరించడం అంటే చాలా విడ్డూరం కూడా. అలాగే శ్రీశ్రీ గారి మీద కృష్ణశాస్త్రి గారి ప్రభావం గురించి శ్రీశ్రీ గారు చెప్పారు, ఆ విశ్వనాథ కృష్ణశాస్త్రి నుంచి బయటికి రావడానికి నాకు 15 సంవత్సరాలు పట్టింది. అలాగే కళలలోని నిన్ను కళలో చూద్దామంటే నిద్రలేని నాకు కళలే రావులేవు. ఆ పాటలు రాసినప్పుడు చాలా అద్భుతమైన. కానీ కృష్ణశాస్త్రి గారి మీద చిన్న విసురు,
ఆయన కృష్ణపక్షానికి, అమృతవేణికి, అలాగే శ్రీ విద్యావతి శృంగార గీతాలకి మూడిట్లకి కొంచెం పొంతన విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నారని నా అభిప్రాయం. నేను చదువున్నాను. శ్రీ విద్యావతి అనే శృంగార నాటకాలు రాశారు. కృష్ణపక్షం, అలాగే ఊర్వశి కావ్యం, అమృతవీణ, వీటి మధ్యలో ఆయన సెల్ఫ్ గోల్ వేసుకున్నారేమో కొన్ని చోట్ల అనిపించింది. తమరు దాన్ని ఏమైనా ఒక్కసారి విపులీకరిస్తే ఐ విల్ బి థ్యాంక్ఫుల్ టు యూ. ధన్యవాదాలండి. చాలా అద్భుతంగా ప్రసంగించారు. దాని సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వరలక్ష్మీదేవి గారు మాట్లాడతారా అండి? నమస్కారం అమ్మ. సన్యాత్ గారు. సుధిమతి గారు రండి. సారీ, చెప్పండి. ఇక్కడ అంత చీకటిగా ఉంది, ఇంకా అందరు నిద్దట్లో ఉన్నారు. అందుకని నేను మ్యూట్ లో పెట్టుకుని వాటిలో పెట్టుకుని వింటున్నాను అన్నమాట. ఇంకా తెల్లవారలేదు ఇక్కడ. చెప్పండి. కృష్ణశాస్త్రి గారి గురించి చెప్పాలంటే రాధాశ్రీ గారే చెప్పాలి అనిపించింది. మొన్న ఈ మధ్యనే మాట్లాడుకున్నాం కృష్ణపక్షం గురించి. చెప్పిన విషయాలు కాకుండా మళ్ళీ వేరే ప్రక్రియను తీసుకుని ఆయన లలిత సంగీతాలు, సినిమా పాటలు అన్ని గురించి చెప్తూ వారి సౌజన్యం గురించి, వారి స్వభావము, వారి జీవిత విశేషాలు ఎన్నో చెప్పారు. ముఖ్యంగా వారి మీద వారు చేసుకున్న విమర్శతో మొదలుపెట్టి చాలా చక్కగా ముగించారు. ఈరోజు చాలా చాలా సుదినం. దానికి ముక్తేశ్వర గారు యాడ్ చేసిన విషయాలు చాలా సంతోషం కలిగించాయి. ఎంత చెప్పుకున్నా, ఎన్ని పాటలు ఎంతసేపు గుర్తు చేసుకున్నా గంటలు అలా కూర్చొని మాట్లాడుకునే సాహిత్యం వారిది, పంచుకునే సాహిత్యం. చాలా మంచి ప్రోగ్రామ్ రన్ చేసినందుకు మీకు, రఘుకుమార్ గారికి అందరికీ ధన్యవాదాలు. రాధాశ్రీ గారికి మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మేడం. శ్యామ్ ప్రసాద్ గారు. అన్మ్యూట్ చేసుకోవాలండి. శ్యామ్ ప్రసాద్ గారు మాట్లాడండి. నమస్కారం అండి, నాకు అవకాశం ఇచ్చినందుకు. కృష్ణశాస్త్రి గారి గురించి అదే అంత ఆయన ఎంత గొప్పవాడో, అంత చక్కగా, అంత ఆశువుగా ఆయన చెప్పినందుకు చాలా అసలు థ్రిల్లింగ్ అనిపిస్తుంది. నాకున్న ఒకటే అదృష్టం ఏంటంటే, చిన్నప్పుడు మా నాన్నగారితో పాటు ఆయన చివరి రోజుల్లో ఆయన ఇంటికి వెళ్ళి కొంత గంట సేపు కూర్చోవటం జరిగింది. అది ఇప్పుడు ఎన్నో ఏళ్ల కింద జరిగింది. ఇవాళ కళ్ళ ముందు ఆయన గుర్తొస్తున్నారు. తర్వాత డాక్టర్ జాన్సన్స్ లైఫ్ ఆఫ్ బాస్వెల్ అని, బాస్వెల్ అన్న ఆయన జాన్సన్ గురించి రాస్తే, జాన్సన్ ఎంత గొప్పవాడో ఆయన రాసిన బయోగ్రఫీ రాసిన బాస్వెల్ కూడా అంత గొప్ప పేరు వచ్చిందండి. అట్లానే రాధాశ్రీ గారు కూడా కృష్ణశాస్త్రి గారి గురించి ఆశువుగా చెప్పి, మళ్ళీ నిజంగా ఇంత గొప్పవాడిని కృష్ణశాస్త్రి గారిని చూడలేము, వినే అవకాశం ఉంది, చూడలేము. కానీ రాధాశ్రీ గారిని ఆయన చెప్పింది వింటుంటే నిజంగా కళ్ళ ముందర ఆయనే కనబడుతున్నారు. ఇంత బాగా చక్కగా చెప్పగానే వినే అవకాశం దొరికినందుకు నాకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. రవీంద్ర బాబు గారు మాట్లాడతారా అండి? నమస్తే, చెప్పండి. రాధాశ్రీ గారు యాక్చువల్గా రాధాశ్రీ గారు మాకు వేరే వేదిక నుంచి పరిచయం ఉన్నారు, ఎక్స్రే ద్వారా. నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను, అందువల్ల సరిగా నేను లాస్ట్ లో జాయిన్ అయ్యాను. కామెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు మరి కొంచెం లాయర్లు ఎలక్షన్ ఉంటే వాటిలో బిజీగా తిరుగుతూ రాధాశ్రీ గారు ఉన్నారు, అలా వచ్చాను. ధన్యవాదాలు సార్. చాలా వైజాగ్ లో ఉంటాను కదా సార్. అవును, నేను విశాఖపట్నం కూడా వస్తాను 10 days లో ఇంటరాక్ట్ అవుతాను. అదే మీరు ఉన్నారని అట్లా లాస్ట్ చూశాను. అవును, చాలా సంతోషం. వరలక్ష్మి గారు మాట్లాడతారా అండి? వరలక్ష్మీదేవి గారు డాక్టర్ మురళీధర్ గారు. మేడం, రాధాశ్రీ గారి గురించి శ్యామ్ ప్రసాద్ గారు చెప్పినటువంటి విషయాలతో పూర్తిగా నేను ఏకీభవిస్తున్నాను. ఇక రెండవది వచ్చేసి మన సిఎస్డి అసలు డైవర్సిటీకి ఏదైనా ఒక వేదిక ఉందా అని అంటే అది మన సిఎస్డినే నాకు అనిపిస్తుంది. మొన్ననే మనము తరాల గురించి, అంతరాల గురించి, వాటి గురించి మాట్లాడుకున్నాము.
ఈ రోజు కృష్ణ శాస్త్రి గురించి మాట్లాడుకుంటున్నాము, రేపు శ్రీశ్రీ గారి గురించి కూడా ఇట్లే మాట్లాడుకుంటాము. ఇంత అద్భుతమైనటువంటి డైవర్సిటీ అనేది సబ్జెక్టుల పరంగా మళ్ళీ అప్పుడే ఏది డిఎన్ఏ సైంటిఫిక్ థింకింగ్ గురించి మాట్లాడుకుంటాము. ఇంత ఇది ఒక రకంగా ఇట్ ఈస్ ఏ రిజువినేటింగ్ యాక్టివిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఎవ్రీ వీక్. సరే, పెద్దలు బాలమోహన్ దాస్ లాంటి వారు పెద్దలు ఉండడము అన్నటువంటిది అది నిజంగా మనకందరికి కూడా అసెట్. ఇక నాకు ఈ సాహిత్యం గురించి కొద్దిగా తక్కువే పరిచయం, కానీ ఒక అద్భుతమైన విషయం రాధాశ్రీ గారు చెప్పినటువంటి దాంట్లో నాకు అనిపించింది ఏమనంటే, తన మీద తాను ఏమైనా జోకులు వేసుకోవడం కానీ విమర్శించుకోవడం అన్నటువంటిది ద ఫైనెస్ట్ పీపుల్కి ఉన్నటువంటి హైయెస్ట్ క్వాలిటీ అనేది నాకు అనిపిస్తుంది. అట్లా కృష్ణ మొదట్లో చెప్పినప్పుడు దేవులపల్లి వెంకటేశ్వరరావు గురించి ఎవరు ఈ కామెంట్ చేసినారు అని చెప్పేసి నేను అనుకున్నాను, కానీ మళ్ళా తనే వేసుకున్నాడు అని అంటే అది చాలా చక్కగా చివరి వరకు సస్పెన్స్ అన్నటువంటిది మెయింటైన్ చేసి చెప్పినారు. రాధాశ్రీ గారు లాగా కవిత్వాలు అల్లి మనము పొగడలేము, మాట్లాడలేము. కాబట్టి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారు, డాక్టర్ మురళీధర్ గారు చెప్పినట్టు ప్రతిరోజు శుక్రవారం అయితే బాగున్నాను. అదేమన్నా వీలుందా ఒకసారి రవికుమార్ గారు? ప్రతి రాత్రి వసంత రాత్రి లాగా. సార్ తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారు. నమస్తేనండి. రాధాశ్రీ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఇది ఒక పండుగలాగా అనిపించింది నాకు. దీన్ని మన కాలం అనేది చాలా తక్కువ అనిపిస్తుంది ఎంత చెప్పుకున్నా కూడాను. ఇంకొకటి ఎవరో ఇదివరకు అన్నట్టుగా నాకు ఖచ్చితంగా కొటేషన్ గుర్తులేదు. శ్రీశ్రీ ఆవేశము కోపము అంతా శారు అంతా ప్రపంచాన్ని అయితే ప్రపంచందంతా శ్రీశ్రీది అయితే మన మన సబ్జెక్ట్ కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధ శ్రీశ్రీ బాధ. చలం గారు చెప్పారు. అది చలం గారు చెప్పారు, చాలా బాగా అది గుర్తు వస్తుంది. ఇంకొకటేమో ఇంతకు ముందు సెషన్ లో ఒకసారి సైకాలజీ సెషన్ లో పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ మీకు ఇంకేమనిపిస్తుంది అని అనుకున్నప్పుడు మాకు హ్యాపీనెస్ కావాలి, జాయ్ అండ్ సో ఫోర్త్ అండ్ సో అని అనుకున్నారు. కానీ నాకు ఒక విధంగా కూడా అనిపించేది, యు మే నాట్ ఇన్వైట్ సారో బట్ ఎక్స్పీరియన్స్ ఇట్ హార్టిలీ. దానిలో కూడా సంతృప్తి ఉంది. అందుట్లో మన కృష్ణశాస్త్రి గారి రచనలో ఎంతో బాగా చూడగలుగుతాము. ప్రకృతి అంటే ఆయన మించి వర్ణించిన వాళ్ళు కానీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కానీ తక్కువ అనవచ్చు. నాకు కూడా నడకలో ఉన్నప్పుడు ఎంత చక్కగా హాయిగా అనిపిస్తూ ఉంటుందంటే, ఈ ప్రకృతి అందాలు అనంతాలు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆకాశంలో ఎగురుతూ వెళుతున్న పక్షులు నేల మీద కదులుతున్న మనుషుల్ని చూసి తమ స్వేచ్ఛను ఆనందించుకుంటూ మానవ జాతి గురించి జాలిపడతాయో ఏమో అన్నట్టు భావన కలుగుతుంది. లతలు తలలూపుతూ అందంగా కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడాను శ్రీశ్రీ గారు, ఠాగూర్ వగైరా వీళ్ళందరూ ప్రభావంతో మధ్యలో తగులుతూ ఉంటాయి. ఇలాగే ఇదే సబ్జెక్టులో వింజమూరి సిస్టర్స్ వారి బంధుత్వం కృష్ణశాస్త్రి గారితో కూడాను బాగానే అనిపిస్తుంది. వాళ్ళ సంగీతం బోత్ ఆఫ్ దెమ్ మేనగోడలు. అవునవును. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అప్రిషియేట్, ఎంజాయ్డ్ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. డాక్టర్ కలేష గారు. సిఎస్డి వారికి నమస్కారం అండి. నిజంగా రాధాశ్రీ గారు నిజంగా చాలా చక్కటి వ్యాఖ్యానం చేశారు కృష్ణశాస్త్రి గారి గురించి కూడా. మేము సైన్స్ చెప్పడం కాదు, సాహిత్యం పట్టుకోవడం అభిరుచి అభిలాష ఉంది మాకు. యాక్చువల్గా నేను ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు కర్నూలు మెడికల్ కాలేజీలో 1984-85 ఆ ప్రాంతంలో అక్కడ మా సీనియర్స్ మాకు విప్లవ సాహిత్యం అందించేవాళ్ళు.
శ్రీశ్రీ గారి కవితలు అన్ని కూడా మహాప్రస్థానం వాస్తవానికి జీవితాన్ని మార్చింది, అది వేరే సంగతి. అయితే ఒకవైపు మహాప్రస్థానం చదువుతూ గుండెని మండించుకుంటా ఉంటే, ఆలోచనలను పదునెక్కించుకుంటూ గుండెని మండించుకుంటూ ఉంటే, సైమల్టేనియస్ గా వచ్చేసి కృష్ణశాస్త్రి కవిత ఉండేది ఒక పక్క. కృష్ణశాస్త్రి కవిత కృష్ణపక్షం అనేది అది ఒక పక్క మహాప్రస్థానం అనే ఒక పుస్తకానికి పక్కనే కృష్ణపక్షం ఉండేది. అది చదివినప్పుడు ఆలోచనలు వచ్చేసి ప్రకృతిలో ఉండేటటువంటి అందాలు, తర్వాత సంబంధాలు, బాంధవ్యాలు, మానవ బంధాలు, సమాజాన్ని ఇవన్నీ కూడా వచ్చేటప్పటికి శ్రీశ్రీకి కృష్ణశాస్త్రికి ఎంత వ్యత్యాసం కనిపిస్తూ ఉండేది. శ్రీశ్రీ మండిస్తూ ఉంటే కృష్ణశాస్త్రి దాన్ని చల్లబరిచేవాడు. ఒక రకమైనటువంటి ఆ వ్యత్యాసం అనేది, ఆ తేడా అనేది కనిపిస్తూ ఉండేది. అలా శ్రీశ్రీతో పాటే కృష్ణశాస్త్రి గారు కూడా మాకు అందరికి పరిచయం అయ్యాడు. ఎస్పెషల్లీ నాకైతే. ఆ తర్వాత ఏంటంటే మేఘ సందేశం అనే సినిమా వచ్చింది. మేఘ సందేశం సినిమాలో ఆకులు ఆకునై, పువ్వులు పువ్వునై, నేను చెట్టున ఆగిపోతానని చెప్పేసి ఆయన నల్లమల్ల అడవుల్లో పోతూ నల్లమల్ల అడవుల సౌందర్యానికి ముగ్ధుడవుతూ రాసినటువంటి కవిత అది. అది మేఘ సందేశం సినిమాలో వచ్చినప్పుడు, ఆ సినిమా చూసినప్పుడు సినిమాలో కూడా చాలా చక్కగా చిత్రీకరించారు దాన్ని. అది వేరే అలా అది చక్కగా చిత్రీకరించారు, చాలా ఆనందించా కూడా. తర్వాత ఇప్పటికీ కూడా ఏంటంటే, ఇప్పటికీ కూడా ఏదైనా సరే మంచి ప్రకృతిలో వెళ్ళినప్పుడు, లేదంటే సాయంకాలం పూట, సాయం సమయంలో, సంధ్యా సమయంలో, ప్రత్యూష సమయంలో అలా వెళ్ళినప్పుడు, ప్రకృతిలో నడిచినప్పుడు, మనకు ఆనందం కలిగినప్పుడు ఆ కవిత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చి తీరుతుంది. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, నేను ఎచ్చటితో ఉండిపోతే ఎంత బాగుండో జీవితాంతం అని చెప్పేసి ఆ ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ వచ్చేదానికి ప్రధాన కారణం, ఆ భావ వ్యక్తీకరణకు ప్రధాన కారణం కృష్ణశాస్త్రి గారే. సో కృష్ణశాస్త్రి గారు తెలుగు సాహిత్యం ఉన్నంత వరకు ఆచంద్ర తారకంగా ఆయన నిలబడిపోతాడు సాహిత్య ప్రియుల గుండెల్లో. కాకపోతే ఏంటంటే, ఇప్పుడుండే యువతరానికి కృష్ణశాస్త్రి ఎంతవరకు తెలుసు, ఇప్పుడుండే యువతరానికి శ్రీశ్రీ ఎంతవరకు తెలుసు, అసలు సాహిత్య అభిలాష ఎంతవరకు ఉంది, ఎంతమందికి ఉంది ఇప్పుడుండే యువతరంలో, మళ్ళీ అటువంటి కవి, అటువంటి సాహిత్యం అనేది రాసేవాళ్ళే తయారవగలరా? ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఆలోచించగలసిన విషయం. ఎందుకంటే తెలుగు భాషనే పాఠశాలల్లో మృగ్యమైనటువంటి ఈ పరిస్థితుల్లో మళ్ళీ తెలుగు సాహిత్యం అనేది పునర్వికాసం చెందుతుందా, పునర్వైభవం పొందుతుందా? ప్రశ్నార్థకమే. థ్యాంక్ యూ సార్. అదే మనం ఎప్పుడు పాజిటివ్ ఆలోచిస్తామండి. చెందుతుంది అంతే, అట్లాగే వెళ్దాం, చెప్దాం, దాని అన్ని చెప్తాను. థ్యాంక్ యూ సార్. ప్రసూన గారు. నమస్తే సార్. చాలా చాలా బాగుంది. నాకు ఆ గోపికల సంవాదము వివరణ అది నాకు చాలా బాగా నచ్చింది. జీవాత్మ పరమాత్మ అని చెప్పడం అనేది. ఇంకా భక్తి తుకారాం ఆ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. అసలు ఆ సినిమా అంటేనే ఇష్టం. అసలు తుకారాం గారు అంటే కూడా చాలా ఇష్టం. చాలా చాలా మొత్తం చాలా బాగా చెప్పారు. ఇది రెండోసారి వినడం, ఇంకొకసారి స్ప్రెడ్డింగ్ లైట్ లో విన్నప్పుడు అనిపించింది ఇంకొకసారి వినాలి అని. అది ఈ రోజు ఆశ నెరవేరింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసన్న. శుకుర్ గారు మాట్లాడతారండి. ప్రకాష్ గారు. అందరికీ నమస్కారం. రాధాశ్రీ గారు చెప్తే ఎప్పుడు చెప్పినా ఫ్రెష్ గానే ఉంటుంది. ఆయనకున్న నాలెడ్జ్ అంత ఉంది, ఎక్స్ప్రెషన్ అంత గొప్పగా ఉంటుంది. నాకు సాహిత్యం అంటే పరిచయం లేదు, రఘుకుమార్తో పరిచయం ఉంది కానీ సాహిత్యంతో పరిచయం లేదు. కానీ మీరు సినిమా సాహిత్యంలో ఉండిపోయి మమ్మల్ని చాలా చక్కగా గంట సేపు కూర్చోబెట్టారు. సినిమా సాహిత్యం కాబట్టి మేము అర్థం చేసుకుని అవి తెలుసు కాబట్టి నడిచిపోయింది. నాకు కృష్ణశాస్త్రి గారి గురించి ఇటువంటివి ఏవి తెలియవు, కానీ నాకు ఒక్క విషయం చిన్నప్పుడు తెలుసు సార్. మా చిన్నప్పుడు మాది ఏలూరు. ఆ ఊళ్ళల్లో ప్రతి సందుకి ఒక ట్యాప్ ఉండేది, పబ్లిక్ ట్యాప్. దానికి ఒక సిమెంట్ కన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తుంది, గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఆ ఏలూరులో చాలా పంపుల మీద దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ధర్మం అని ఉండేది. సో అటువంటి యాక్టివిటీ కూడా ఉన్నట్టుంది, మాకు తెలియదు. కానీ నేను రెగ్యులర్ గా చూసేవాడిని, నా పంపు దగ్గర మంచినీళ్ళకి వెళ్ళినప్పుడు ఆయన పేరుతో ఉండేది. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. మేబీ
మోస్ట్ పీపుల్ ఆర్ నాట్ అవేర్. అది కూడా ఒక ఆస్పెక్ట్ ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా యూ మేడ్ ఇట్ ది ఈవినింగ్ ఎ వెరీ ప్లెజెంట్ ఈవినింగ్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. వీ వుడ్ లైక్ టు హియర్ అగైన్ అండ్ అగైన్. థ్యాంక్ యూ సార్. కస్తూరి గారు మాట్లాడతారా అండి? కస్తూరి గారు, సార్ రఘుకుమార్ గారు మాట్లాడండి. కస్తూరి గారు మాట్లాడండి. వినిపిస్తుందండి, మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ఈ సాయం సంధ్య కృష్ణశాస్త్రి గారి కవితా జరీలో మమ్మల్ని ఓలలాడించారు రాధశ్రీ గారు. వారి మాటలు వాణిజ్యము, ఎంత చక్కటి మాట అండి. వాణిజ్యంలో ఉండి వాణిజ్యం అన్నారు. ఆ జయం ఆయనకి ఎల్లవేళ అమ్మవారు అందిస్తూనే ఉంటారు. కృష్ణశాస్త్రి గురించి చెప్పాలంటే ప్రకృతే తానే ప్రకృతి అయి మన అందరినీ కూడా శబ్దరమ్యతతో భావరమ్యతతో అందరినీ కూడా అలరించారు. ఆయన కవిత్వము అజరామరం అండి, ఎప్పటికీ అలా నిలిచి ఉంటుంది. ఇంకో విషయం అండి, ఇందాక ఒకరు ప్రస్తావించారు, ఈనాటి తరానికి ఈ కవితా జరి అందాలంటే ఏం చేయాలని. అది స్వర్ణలత గారే చెప్పాలి. ఎందుకంటే బుక్స్ సెలెక్షన్స్లో ఆవిడ ఉన్నారు కాబట్టి ఈనాటి విద్యార్థులకు ఈ కవితను పరిచయం చేసే భాగ్యం మీరు కల్పించాలండి. అది నా కోరిక. తెలుగు పుస్తకాలు, తెలుగు వాచకం సెలెక్షన్స్లో ఉన్నారు కాబట్టి వీటిని ఈ మహాకవుల యొక్క చక్కటి అలతెలతి పదాలతోని అందమైన కవిత్వము పిల్లలు చదువుకొని ఆనందించేటటువంటి కవిత్వం కాబట్టి మీరు పూనుకోవాలండి. ఈ విషయాన్ని కాస్త గమనించండి. ఇక రాధశ్రీ గారికి, రఘురాం గారికి, మీకు అందరికీ ధన్యవాదాలండి, అభినందనలండి. థ్యాంక్ యూ. రఘుకుమార్ రఘుకుమార్ థ్యాంక్ యూ అమ్మా కస్తూరి గారు. అనిపిస్తుంది నాకు రఘుకుమార్ గారు. థ్యాంక్ యూ సార్ సవరించినందుకు. థ్యాంక్ యూ కస్తూరి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రఘుకుమార్ రెండు ఒకటేనండి, పెద్ద తేడా ఏం లేదు. రఘురాము రఘుకుమార్ రెండు ఒకటే. కానీ ది స్వీటెస్ట్ మ్యూజిక్ విచ్ వన్ వాంట్స్ టు హియర్ ఇస్ హిజ్ ఓన్ నేమ్ వితౌట్ ఎనీ మిస్స్పెల్లింగ్. దట్ ఈస్ ట్రూ. థ్యాంక్ యూ సార్. గారు చాలా సెషన్ చాలా అందంగా కండక్ట్ చేశారు. రాధాశ్రీ గారు మనకి ఒక పెద్ద సోర్స్, అంటే తెలుగు సాహిత్యం ముఖ్యంగా ఇటు ప్రాచీన ప్రబంధ సాహిత్యాల మొదలుకొని ఆధునిక సాహిత్యం దాకా మనం ఏం తెలుసుకోవాలనుకున్నా సరే మనం రాధాశ్రీ గారు మనకు పెద్ద సోర్స్. అట్లాగే ముక్తేశ్వరరావు గారు పెద్ద సోర్సే. నాకు తెలుసు ముక్తేశ్వరరావు గారు కూడా ఒక పెద్ద గ్రంథాలయం అది. సో మనం వీళ్ళందరినీ జాగ్రత్తగా ఏమంటారు దాన్ని టైం ప్రకారం మనము వాడుకోవాలి. ఇక్కడ చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ మ్యాటర్స్ కూడా వచ్చాయి డిస్కషన్ లో. అంటే ఈ సినిమా పాటల్లో దుష్ట సమాసాలు ప్రయోగించడం అనేది కొత్త ఏం కాదు. హిమగిరి సొగసులు అన్నారు సీనియర్ సముద్రాల. శ్రీశ్రీ గారు తప్పట్టారు. హిమగిరి సొగసులు ఏంటయ్యా దుష్ట సమాసం అని. ఇట్లాంటివి చాలా, అంటే కొన్ని బోర్డు ఉన్నాయి వాటిల్లో. ఇప్పుడు నేను వాటికంతా పోవట్లేదు. కానీ కృష్ణశాస్త్రి గారి గురించి శ్రీశ్రీ గారు అన్న ఒక స్టేట్మెంట్ మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావిద్దాం అనుకుంటున్నా. మనకు పురాణాల్లో 7 సముద్రాలు ఉంటాయి. అందులో లవణ, ఇక్షు, సుర, సర్పి, క్షీర, దది, నీరు, ఇవి సముద్రాలు. అందులో ఇక్షు సముద్రంతో పోలుస్తారు ఆయన శ్రీశ్రీ గారు కృష్ణశాస్త్రిని. అంటే చెరుకు రసంతో కూడినటువంటి సముద్రం అని. ఆ స్టేట్మెంట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్షు సముద్రం ఎక్కడుందో నాకు తెలియదు, కానీ ఆ ఆపాత మధురైన కృష్ణశాస్త్రి సాహిత్యం సమస్తము ఇక్షుసార్ణవమే. కృష్ణశాస్త్రి పలుకుల్లోని చెరుకు తీపి సాహిత్య రస పిపాసులకు ఎక్కడో ఉందనుకునే ఇక్షు సముద్రాన్ని వెతుక్కోవలసిన అగత్యాన్ని తొలగిస్తుంది. అందుకే పురాణాల్లో పేర్కొన్న ఇక్షు సముద్రం ఎక్కడుంటుందో నాకు జాగ్రఫీ జోలికి వెళ్ళదలుచుకోలేదు. మన ఎదుట నిజంగా కృష్ణశాస్త్రి సాహిత్య సమస్తం ఉరకలు పరుగులుగా ఉప్పొంగుతోంది. ఇదే అసురు సిసరైన చెరుకు రస కడలి, ఆస్వాదించుకుందాం రండర్రా అని అందరినీ ఆహ్వానిస్తున్నాను అంటారు ఒక చోట. అంటే ఆ చెరుకు రసపు సముద్రంతో పోల్చడమే అది చాలా అద్భుతమైనటువంటి ఆలోచన.
కాబట్టి నాకైతే నేను కృష్ణ శాస్త్రి గారిని చాలా ఎక్కువగా ప్రేమిస్తాను. నాకు నేను అంటే చాలా మంది కవిత్రయం అంటూ ఉంటారు, నాకు ఒక కవిత్రయం ఉంది. అదేమిటంటే కృష్ణ శాస్త్రి, తిలక్, ఇస్మాయిల్, వీళ్ళు నేను నా ముగ్గురు కవిత్రయం అంటూ ఉంటాను నేను. సో కృష్ణ శాస్త్రి గారి గురించి మళ్ళీ మాట్లాడుకునే అవకాశం మనకు దొరికినందుకు, రాధాశ్రీ గారు దాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు, రాధాశ్రీ ద్వారా మనం ఇంకా చాలా వారి నుంచి చాలా తెలుసుకోవాల్సింది సాహిత్యం గురించి. సో ఇవన్నీ చాలా ఆనందకరమైన మూమెంట్స్ ఎప్పుడు కూడా సాహిత్యం చర్చించుకోవడం. ఈ నిర్వహణ కూడా నేను స్వర్ణలత గారికి ఇచ్చిన తర్వాత నేను చాలా రిలాక్స్డ్ గా ఉంటున్నాను ఈ మధ్య. ఎందుకంటే షీఈస్ రన్నింగ్ సో ఎఫిషియెంట్లీ, సో కూల్లీ, సో వండర్ఫుల్లీ. అప్పుడప్పుడు ఉన్న తప్పుదారి పట్టిన స్కూల్ టీచర్ లాగా బెత్తం పట్టుకుని దండించేటువంటి ఇది కూడా ఉంది ఆవిడకి. సో స్వర్ణలత గారు థ్యాంక్ యూ వెరీ మచ్, రాధాశ్రీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా మీ అందరికీ థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బిఫోర్ వైండింగ్ అప్ ఒక సజెషన్ సార్ చెప్పండి సార్ ప్రకాష్ గారు. 1 month కి ఒకసారి కానీ 2 months కి ఒకసారి కానీ సాహిత్యం మీద సార్తో ఒక సెషన్ పక్కగా ప్లాన్ చేస్తే కొంత బాగుంటుందేమో చూడండి. తప్పకుండా సార్. ఇవాళ ప్రకాష్ గారు మోగనోము వదిలి రాగవీధుల్లోకి వచ్చారు. నేను సైతం సార్ చాలా చక్కగా అందరూ స్పందనలు తెలియజేశారు సార్. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముగింపుకు ముందు నా సార్ మేడం ఒక్క నిమిషం, మీ గాత్రం చాలా బాగుందండి. కృష్ణశాస్త్రి ఏమైనా పాడుతారేమో అని ఇందాక పాడారు. తప్పకుండా. అంటే నాకు అదే ముక్తేశ్వర గారు చెప్పారు, అదే బ్రెయిలీ లిపి కనుగొన్నప్పుడు ఆయన రాయమంటే మా వేళ్లకు కళ్ళున్నాయని రాశారని చెప్పి అన్నారు. అంటే ఒక పాఠం కూడా పెట్టారు, కళ్ళుండి చూడలేక అనేసి ఒక లెసన్ హెలెన్ కెల్లర్ మీద తెలుగు 6th class టెక్స్ట్ బుక్ లో పాఠం ఉండేదండి. దాంట్లో ఆవిడ చెప్తూ ఉంటుంది, అంటే మనం అంతా కళ్ళుండి కూడా ప్రకృతిని చూడడం లేదు, ఆ ప్రకృతిలో ఉన్న అందాలని ఆస్వాదించట్లేదు అనేసి బాధని వెళ్ళగొక్కుంటుంది అనమాట హెలెన్ కెల్లర్. అది గొప్ప పాఠం. అసలు నేను ఆ పాఠం చెప్పేటప్పుడు కూడా పిల్లలకి అందరికీ కూడా అదే అనిపిస్తుంటుంది. మేము అందులో గోదావరి గట్టున ఉన్నాము, ఆ అందాలు చూస్తూ, గోదావరి అందాలు చూస్తూ మీరు ఏమన్నా చూసి వచ్చారా అని పిల్లల్ని అడిగితే ఏం చూడలేదు, స్కూల్కి వచ్చాము ఇలాగా అంటుంటారు. కానీ ఆ ప్రకృతిని ఎలా ఆస్వాదించాలనేసి కృష్ణశాస్త్రి గారు చెప్పినంత అద్భుతంగా ఇంకెవరు కూడా చెప్పి ఉండారేమో అని అనిపిస్తుంది. ప్రతి పాటలో కూడా ఆయన ప్రకృతిని మమేకం చేసుకొని పాడారు. మేము ఇంకా కూడా చిన్నప్పుడు అదే జోల పాటల్లో చెప్తే నేను మా పిల్లల్ని వేసుకొని ఆ సడిసేయకే గాలి పాడేదాన్ని ఎక్కువగా. వాళ్ళ పిల్లలకి జోల పాట అంటే ఆ పాటే పాడేదాన్ని. సో అంత అద్భుతంగా ఉండే, అంటే ప్రతి పాట కూడా ఎవరైనా తీసుకోండి, అంటే ఒక విరహ గీతం తీసుకున్నా, ఒక పడుచు వాళ్ళు తీసుకున్నా, ఒక చిన్నపిల్లలకైనా, దేవుళ్ళు భక్తులకైనా, ఏ రకమైన మనుషులకైనా కూడా తమది అని భావించే విధంగా ఆ కవితలన్నీ, పాటలు అన్నీ కూడా ఆయన రాశారు. ఒక అద్భుతమైన కవి ఈరోజు మన రాధాశ్రీ గారు పరిచయం చేశారు. సో నేను అంటే ముగింపు అంటే జోలపాట అనుకోకపోతే ఆ సడిసేయకే గాలి నాకు చాలా ఇష్టమైన పాట. ఇలా కస్తూరి గారు కోరారు, అంటే కస్తూరి గారు అన్నట్టుగా పార్టీస్ టెక్స్ట్ బుక్స్ లో కూడా ఇది కూడా పెట్టామండి మేము. అంటే మీరు అన్నట్టుగా జయ 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 ప్రియ భారత జనయిత్రి, అది ఆ పాట టెక్స్ట్ బుక్స్ లో ఉన్నాయి. ఈ పాట అంటే అన్ని చోట్ల అందరి కవులకి స్థానం ఇవ్వాలి కాబట్టి అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఉన్న చోటల్లో కూడా. అంటే ఎక్కడ ఉన్నా కూడా తెలుగు సాహిత్యాన్ని హృదయానికి అందించేలాగా పాఠం చెప్పినప్పుడు మాత్రమే ఈ కవుల యొక్క సాహిత్యము అందరికి అందుతుందండి. ఇప్పుడు సాహిత్య అభిలాష కలగాలన్నా, సాహిత్యం మీద ప్రేమ, సాహిత్యం గురించిన తెలుగు సాహిత్యం మీద మక్కువ కలగాలన్నా అది తెలుగు టీచర్ల మీదే ఉంది. వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి ఆ వర్ణనలు ఎలా చేశారు, ఎందుకు చేశారు, ఎలా ఫీల్ అవ్వాలి, ఏ ఫీల్తో రాశారు, ఇవన్నీ కూడా వాళ్ళకి అందజేయాలి. చేసినప్పుడు మాత్రమే, ఆ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మాత్రమే కవులు రచించిన దానికి సార్థకత, అలాగే మన తెలుగు భాషకు ఒక అది అలా నిలబడుతుంది కూడాను, తరతరాలకు కూడాను. సరే, ఒక చిన్న రాధాశ్రీ గారు వెళ్లే ముందర ఆ చిన్న పాట ఒక్కసారి 2 లైన్లు ఎక్కువ పాడనండి. సడిసేయకే గాలి సడిసేయబోకే
సడిసేయకే గాలి సడిసేయబోకే బడలి ఒడిలో రాజు పవ్వళించేనే సడిసేయకే. ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన రఘుకుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అందమైన సాయంత్రాన్ని సాహిత్య ఝరిలో ఓలలాడించిన రాధశ్రీ గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సార్. మీరు ఒక్కసారి మీ ముగింపు వాక్యంతో. సుధిమతి గారు. అండి, స్వర్ణలత గారు మీరు చెప్పిన పాయింట్ చాలా కరెక్ట్ అండి. సాహిత్యాన్ని పిల్లలకి చేర్చే బాధ్యత టీచర్లది. టెక్స్ట్ బుక్ లో ఉన్నంత మాత్రాన్ని సరిపోదు. పాఠం పద్యాన్ని పాటని కూడా వచనంలాగా చెప్పేసి టీచర్లు కూడా చాలా మంది ఉన్నారు, క్వశ్చన్ ఆన్సర్లు చెప్పేసి. అలా కాకుండా సాహిత్యం పట్ల అభిమానం కలిగించేలాగా చెప్పడం అనే బాధ్యత టీచర్లది. ఆ టీచర్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా రాధాశ్రీ గారు తీసుకుని నిర్వహిస్తున్నారు. సాహిత్యానికి దగ్గర కావాలి అనేది అందరూ కోరుకునే విషయమే, కానీ టీచర్లకి చాలా ముఖ్యమైన బాధ్యత ఉందండి. అది ఒక తెలుగు టీచర్ అయి ఉండాలని కూడా ఏం లేదు. ఏ సబ్జెక్ట్ వాళ్ళైనా కూడా సాహిత్యాభిమానులు అయితే వాళ్ళకి అభిరుచి కలిగించవచ్చు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం. రాధశ్రీ గారు. కస్తూరి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ముగింపు మాటగా ఒక్క మాట, నేను 17,000 పేజీల ప్రింటెడ్ మెటీరియల్ నాది. 1700 అన్నారు మీరు, 17,000 పేజీల ప్రింటెడ్ మెటీరియల్. ప్రింటెడ్ మెటీరియలే 17,000 పేజీలు ఉంది. ఒకటి అయిపోయింది. ఉమాకాంత విద్యాశేఖర్ల గురించి చెప్పారు. ఇప్పుడు విమర్శించడానికి అందరూ విమర్శిస్తారు కాబట్టి విమర్శను పట్టించుకోకుండా ఆయనలో ఉన్న పాజిటివ్ సైడ్ చూడాలన్నదే నా ఉద్దేశం. ఉమాకాంత విద్యాశేఖర్లు విమర్శించారు కానీ ఆ పాయింట్ నేను కావాలనే చెప్పలేదు. నెక్స్ట్ ఇంకొక మిత్రులు ఏమన్నారంటే ఏదో మంచి మాట చెప్పారు, ఆ సెల్ఫ్ గోల్ వేసుకున్నారు అని. సెల్ఫ్ గోల్ అని ఏమీ లేదు. ప్రతి కవి రాసిన ప్రతి అక్షరము కవిత్వం కాదు. ఒక్కోసారి చిన్నవాడు కూడా బ్రహ్మాండమైన కవిత్వం రాయవచ్చు. ఎందుకంటే ఈ అవసరంబున అనే దాన్ని మహాకవి నన్నయ్య గారు ఎట్లా రాస్తారంటే ఆ కార్యక్రమంలో రాసుకుంటూ వెళ్తారు. కాబట్టి ఒకళ్ళు సెల్ఫ్ గోల్ అనేది ఏం లేదు. అన్ని కావ్యాలు అలాగే ఉండవు. కృష్ణపక్షం బ్రహ్మాండంగా ఉంది, మరొక కావ్యం ధనుర్దాసు బ్రహ్మాండంగా ఉంది, అప్పుడు పుట్టి ఉంటే బాగుంటుంది. అన్నీ అట్లా ఉండవు. అంతే, 40కి 40 ఉండవు. కాబట్టి దాంట్లో ఉన్న పాజిటివ్ సైడే చూద్దాం. ఎవరినైనా నేను అదే అంటాను. చాలా మంది అనుకుంటారు నన్ను పొగుడుతావేమిటి, పొగట్టం కాదు, దాంట్లో ఉన్న ప్లస్ పాయింట్ చెప్తాము. నారాయణ రెడ్డి గారిని ఒక మామూలు రచయిత దగ్గరికి పుస్తకం తీసుకెళ్తే, అబ్బాయి దీని నిండా 100 తప్పులు ఉన్నాయి, నేను తెలుగు పండితుడిని, చూడు 100 తప్పులు చూపిస్తా అంటాడు. అదే నారాయణ రెడ్డి గారి దగ్గరికి పుస్తకం తీసుకెళ్తే, అబ్బా మా వాడు ఎంత బాగా రాశాడు, ఎక్కడో ఒక లైన్ బాగుంటుంది, ఆ లైన్ ఎత్తి చూపించి, చూసావా మా వాడు ఎంత బాగా రాశాడు అని చెప్తాడు. ఎందుకంటే ఇంకా 10 కావ్యాలు రాస్తాడు, ఇంకా బ్రహ్మాండంగా రాస్తాడు, వాడే సరి చేసుకుంటాడు అన్నట్లుగా. అట్లాగే పాజిటివ్ సైడే చూడాలి అన్నది నా ఉద్దేశం. కాబట్టే కాళేశా గారు చెప్పిన దానికి కూడా మంచి కాలం ఉన్నది, వస్తుంది కూడా. మనం మంచి కాలం లేదు అనుకోవడానికి వీల్లేదు. ఇప్పటికి కూడా సాహిత్యాభిమానులు ఇవాళ మీరు ఇంతమంది ఇంత బ్రహ్మాండంగా వ్యాఖ్యానిస్తున్నారంటే ఇంతకన్నా మంచి కాలం ఏం కావాలి. కాబట్టి ప్రతి సంవత్సరం ప్రతి నెల ఒకసారి నేను రఘుకుమార్ గారికి కూడా ప్రార్థించుకున్నాను, ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ మీద 1 గంట సేపట్లో కొండ అర్థంలా చూపించే ప్రయత్నం చేయడానికి నేను ముందుకు వస్తాను. చాలా సంతోషం. అందరికీ మరొక్కసారి సంతోషం. నమస్కారం. ధన్యవాదాలు సార్. సభ్యులందరికీ థ్యాంక్స్. సభ్యులందరికీ ధన్యవాదాలు. We will meet again on next Friday with another subject. It may not be poetry also. So next week రాజేంద్ర ప్రసాద్ రెడ్డి అనే ఒక ఎరిస్టివైల్ జర్నలిస్ట్, ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ వస్తున్నాడు. ఆయన పద్ధతి వేరే ఉంటుంది. ఆయన మామూలుగా ఏమంటుందని ఆయన ఒక డిఫరెంట్ జోనర్ పర్సనాలిటీ. సో అందువల్ల మన సమావేశాల్లో ఉన్న ప్రత్యేకత అది డైవర్సిటీ. చాలా సంతోషం.
మురళీధర్ గారు క్లియర్ గా చెప్పారు ఆ విషయం. మురళీధర్ గారు ఆ డైవర్సిటీ గురించి బాగా చెప్పారు. టిఎస్డికి ఉన్న డైవర్సిటీ నేచర్ గురించి డాక్టర్ మురళీధర్ గారు చాలా సేపు చెప్పారు. కరెక్ట్. మనం నెక్స్ట్ వీక్ చంద్రబాబు నాయుడు గురించి వినాలన్నమాట. ఏమో చెప్పలేము. ధన్యవాదాలు. వివాదాస్పదుడు రాజశేఖర్ వివాదాస్పద పర్సనాలిటీ. ఆయన మెసేజ్ చదవలేక చేస్తున్నాను రోజు. అవును, అది అందరినీ అంటే అత్యంత మౌనంగా ఉన్న ఋషిని మౌనిని కూడా డిస్టర్బ్ చేయగలడు ఆయన. ఈ మెసేజ్లతో చచ్చిపోతున్నాను అని ఇప్పటికి 4 దగ్గర విన్నాను. రైట్. థ్యాంక్ యూ సార్.